श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 5వ అధ్యాయం. ఓ ఓంకార రూప సద్గురుదేవా, నీకు నమస్కారం. నిన్ను ఉదారుడువని అందామంటే నీవు పరమలోభివి. యాచకుని ద్వైత భావంతో నీ ఎదుట నిలబడనియవు. వాని జీవభావాన్ని నిర్మూలించి ఆ జీవశక్తితో తాదాత్మ్యం చెందుతావు. యాచించడానికి వచ్చిన భక్తునికి సాయుధ్య ముక్తిని ప్రసాదించి ఏకత్వంతో బంధిస్తావు. అది విడిపోని జీవ శివైక్య బంధం. నిన్ను అణుమాత్రం పొందగలిగిన వానికి ఇక సాంసారిక బాధలు బంధాలు లేకుండా చేస్తావు. దొంగ ఇచ్చిన కిళ్ళి తింటే ప్రాణం పోయినట్లు నీవు ప్రసన్నుడవైతే భక్తుని జీవత్వం నశించి నీతో ఏకరూపుడవుతాడు. నిన్ను యాచించడానికి వచ్చిన వాని సర్వస్వాన్ని దోచేసి దిగంబరుని గావించి లజ్జారహితంగా ముల్లోకాలలో సంచరింపజేస్తావు. అటువంటి నీకు ఉదారుడవన్న కీర్తి ఎలా కలిగిందో వివరిస్తాను. ఉదారులని కీర్తి గడించిన వారిని ఆత్మరూపుల చేశావు. వారు గొప్ప ఔదార్యంతో నీకు తమ సర్వస్వాన్ని దానం చేశారు. ప్రతిగా నీవు షడ్గుణ ఐశ్వర్యాలను ప్రసాదిస్తావు. ఒకసారి ఇచ్చిన దానాన్ని కల్పాంతంలో కూడా వెనక్కి తీసుకోవు. సర్వస్వం దానం చేసిన భక్తుల ఆధీనంలో ఉంటావు. నీ సన్నిధిలో వారు ప్రేమతో నాట్యం చేస్తారు. నీవు అనుగుణంగా నాట్యం చేస్తావు. బలి సర్వస్వం నీకు దానం చేశాడు. ఆయనకు ద్వారపాలకుడవయ్యావు. ధర్మరాజు ఆదరంగా నీకు అగ్రపూజ చేశాడు. కానీ నీవు ఆయన ఇంటిలో ఎంగిలాకులను తీసేశావు. నీ ప్రియభక్తుడు అంబరీషుని గర్భాన్ని మోశావు. హే కృష్ణ, గోపాలురు నిన్ను సకునిగా చూసుకున్నా కానీ నీవే వారిని రక్షించి స్వస్వరూప దర్శనమిచ్చిన ఉదారుడవు. అది అనితర సాధ్యం. రాజైనా పేదైనా సామ్యంలో ఒకేలా ఉంటారు. శ్రద్ధాభక్తులు గలవారికి నీ అంతట నీవే దొరికిపోతావు. కానీ నిన్ను పొందడానికి పర్వత గుహలలో తపమాచరించినా, విరక్తులైనా, సర్వస్వాన్ని త్యాగం చేసినా, దశ దిశలు గాలిస్తున్నా, పిచ్చివారైనా ఒక్క క్షణం కూడా స్వప్నంలోనైనా నీ దర్శనం లభించదు. నిన్ను పొందడానికి ఒక సులభ మార్గం ఉన్నది. నిన్ను పొందాలంటే సాధు పుంగవుల చరణాలలో అనన్య భక్తి ప్రేమలుండాలి. సాధు చరణాలలో లీనమైతే ఆత్మస్వరూప ప్రాప్తి కలుగుతుంది. సాధు స్వరూపంలో అవతరించి పరమాత్మగా నర్తిస్తావు. ఆ కారణంగా సాధువులంతా శ్రీహరి స్వరూపులే. కాబట్టి సాధు పుంగవుల సాహచర్యం కోసం తపించి వారి కృపను సంపాదించాలి. వారికి జ్ఞానార్థమంటే ప్రీతి. అభేద భక్తి. ఈ గ్రంథ నిమిత్తంగా సాధు పుంగవుల చరణ సేవ చేస్తాను. వారి కృపాదృష్టే నా కనులకు అంజనం. వారి చరణ కృప కలిగితే జనార్దనుడు ప్రత్యక్షమవుతాడు. జనార్దనుని సేవించడానికి గురు నామాన్ని ప్రాణప్రదంగా స్మరిస్తాను. భజ్య, భజక, భజన అంటే భక్తుడు, భజన, భజించే విషయం అనే త్రిపుటి నేనై జనార్దనుని భక్తితో సేవిస్తాను. ఇదే శుద్ధ అభేద భక్తి. అందులో ఐక్యమైతే భజనలో మాధుర్యం లభిస్తుంది. భక్తుని ప్రీతి కూడా పెరుగుతుంది. భక్తుని ప్రేమ కోసం భగవంతుడు తన సర్వస్వాన్ని ఇస్తాడు. అభేద భక్తిలోని మాధుర్యం అలాంటిది. ఇది గోవిందునికి అత్యంత ప్రియం. అందుకని దేవాది దేవుడైన శ్రీధరుడు భక్తుల యోగక్షేమాలను స్వయంగా పర్యవేక్షిస్తాడు. తన భక్తులను భవసాగరం ఆవలి తీరానికి చేర్చి ఆనంద రూపులను చేస్తాడు. తన భక్తుల దేహభావాన్ని దేవాది దేవుడు వహిస్తాడు. అలాంటప్పుడు భక్తి రహితుల దేహభావాన్ని ఎవరు వహిస్తారు? భక్తులకు దేహాభిమానం ఉండదు. కాబట్టి దేవునికి వారి భారం వహించక తప్పదు. కానీ భక్తిహీనులు దేహాభిమానం వలన సంసారానికి బద్ధులవుతారు.
ఆ కారణంగా నిరభిమానే నిజమైన భక్తుడు. తన భక్తులను దేవుడు సహజ లీలగా రక్షిస్తాడు. భక్తులకు వెంట్రుక వాసి హాని కలుగనీయడు. తన భక్తులను నిర్భయులు చేసి కాపాడుతాడు. అందుచేత నిరభిమానంగా భక్తి మార్గంలో చరించే వారి విఘ్నాలను పారద్రోలి భగవత్పదాన్ని చేరుస్తాడు. మరి భక్తి లేని వారి గతి ఎలా ఉంటుంది అని రాజు భక్తి రహితుల లక్షణాలను గూర్చి ప్రశ్నించాడు. భక్తి రహితులకు ఏ గతి పడుతుంది? కామాంధుడై, క్రోధంతో సంతప్తుడై, పరమ లోభి అయి, గర్విష్ఠులలో అగ్రగణ్యుడై, అహంకార శిరోమణి అయి, వికల్పాలకు గని అయి, కపట విద్యలో కుశలుడై, మోహంతో ప్రబలుడైన వానికి గుడ్లగూబకు పగలు ఏమీ కానరానట్లు పరమార్థం గోచరించదు. అలా ఆత్మహితం చేసుకోలేక తమ జ్ఞానాన్ని విక్రయించి కామాన్ని పెంపొందించుకునే భక్తి రహితులకు ఏ గతి పడుతుంది అని రాజు కుతూహలంగా ప్రశ్నించాడు. సమాధానం చెప్పడానికి నవయోగులలో 8వ వాడైన చమసుడు ముందుకు వచ్చాడు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. సకల జగత్తుకు జనకుడైన వాడే ఆది గురువు. అవివేకంతో ఆయనను సేవించని వాడు సర్వస్వాన్ని కోల్పోతాడు. 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఆ మూల పురుషుని నుండి ఉద్భవించాయి. హే రాజాదిరాజా, వాటి ఉత్పత్తి స్థానాన్ని గురించి చెబుతాను విను. ఆ పరమ పురుషుని వదనం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు. సత్వరజస్తమో గుణాల నుండి 4 వర్ణాలు జన్మించాయి. ఈ త్రిగుణాల నుండి చతుర్వర్ణాలు ఎలా బహిర్గతమయ్యాయి? సత్వగుణం నుండి పవిత్రమైన బ్రాహ్మణులు, సత్వరజ మిశ్రమం నుండి క్షత్రియులు, రజస్తమో గుణాలు కలిసి వైశ్యులు, తమోగుణం నుండి శూద్రులు వెలువడ్డారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజన్ములు. వారికి గాయత్రి మంత్రం వేదాధ్యయనం చేసే అధికారం ఉన్నది. శూద్రులు సంస్కారరహితులు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమాలు 3 వర్ణాలకు ఆవశ్యకం. బ్రాహ్మణులు 4 ఆశ్రమాలను విధిగా చేపట్టాలి. ఆ పరమ పురుషుని చరణాలలో గార్హస్యం, హృదయంలో బ్రహ్మచర్యం, వక్షస్థలంలో వానప్రస్థం ఉంటాయి. సన్యాసాశ్రమం భగవంతునికి శిరోమణి అవుతుంది. భక్తి రహితుల లక్షణాలు. ఉత్తమ దేహం లభించినా ఆ దేవాది దేవుని పూజించకపోతే అధఃపతనమవుతాడు. పూర్వ ఉత్తర మీమాంసలు, విధి శాస్త్ర వివరణను ఉత్తమంగా చేసేవాడు, శబ్ద జ్ఞానంతో చతురుడైన పండితుడు, జ్ఞానాభిమానంతో ఉన్మత్తుడైతే అహంకారం వలన భజన పట్ల విముఖుడవుతాడు. పరమాత్మను గూర్చి బొత్తిగా తెలియనివాడు అజ్ఞానం వలన జగన్నాథుని సేవించడు. చెరకులోని మాధుర్యాన్ని ఆస్వాదించలేక పిప్పిని నమిలినట్లు హరిభక్తిలోని మాధుర్యాన్ని గ్రహించలేక అజ్ఞానులు విషయాల పట్ల మోహితులవుతారు. వేద శాస్త్రాలను మదించామన్న అభిమానంతో తాము పండితులమని అహంకరించి భక్తి మార్గాన్ని నిరాదరణ చేస్తారు. జ్వరం వస్తే నోటికి పాలు విషంగా తోచినట్లు జ్ఞానగర్విష్ఠులైన పండితులకు హరిభజన రుచించదు. వారు చతుర్వర్ణాలలో శ్రేష్ఠులైన అధఃపతనం తప్పదు. హరిచరణాలలో విముఖుడైన బ్రాహ్మణుని కంటే ప్రేమతో భగవద్భజన చేసే చండాలుడు శ్రేష్ఠుడు. నేను ముక్తుడనని భగవద్భజన చేయనివాడు పశు పక్షాదుల వలె జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. నరదేహం లభించినా ఈశ్వరుని పూజించనివాడు స్థానభ్రష్టుడై భయంకర యాతనలను సహిస్తాడు. హే రాజా, జ్ఞానాభిమానంతో ఈశ్వరుని పూజించనివాడు అధఃపతనమవుతాడు. అయితే అజ్ఞానులకు ఇదే గతి పడుతుందని నీవు తలచవద్దు. ఒక ఆయనకు 2 కుమారులు. పెద్దవాడు పండితుడు, రెండవ వాడు పసివాడు.
పెద్దవాడు తప్పు చేస్తే వెంటనే తండ్రి దండిస్తాడు. చిన్నవాడు తండ్రి తల పైకెక్కి కాళ్లతో తన్నినా పట్టించుకోడు. అలాగే జ్ఞానులు ఏ తప్పు చేసినా పరిహారం చెల్లించక తప్పదు. జ్ఞానాహంకారంతో భజన చేయకపోతే మహాదోషం సంక్రమిస్తుంది. కానీ అజ్ఞానులకు దాని వలన ఎక్కువ బాధ కలుగదు. వారు దృఢ శ్రద్ధతో పవిత్రమవుతారు. సాధువుల కృపా కటాక్షాలతో భక్తిభావం వలన తరింపబడతారు. జ్ఞానాభిమానులకు విరుద్ధ భావాల వలన దోషాల బాధ కలుగుతుంది. అజ్ఞానులు విశ్వాసంతో సాధువులకు నమస్కరిస్తారు. జ్ఞానాభిమానం ఉన్నవారు ఇరువురిని నిందిస్తారు. అందుకని వారిని ఆ దోషం తప్పక బాధిస్తుంది. దృఢ శ్రద్ధతో అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానాభిమానం వలన సంశయాలు అధికమవుతాయి. వారికి దేనిపైనా విశ్వాసం ఉండదు. అహంకారం వల్లనే వారు నాశనమవుతారు. అహంకారం బంధం అత్యంత శక్తివంతమైనది. అహంకారంలా చెరుపు చేసేది ముల్లోకాలలో ఏదీ లేదు. అహంకారమే దేహబుద్ధికి కారణం. అహంకారం ఈశ్వరుని సుర నరులను కూడా బాధిస్తుంది. అజ్ఞానులకు జ్ఞానాహంకారం ఉండదు. వారు సాధు సత్పురుషుల పట్ల విశ్వాసంతో చరిస్తే వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. స్త్రీ శూద్రులకు సంస్కారం లేనందున వారికి వేదోక్తమైన శాస్త్ర శ్రవణం క్లిష్టంగా ఉంటుంది. కానీ సద్భావంతో వారి హృదయం పవిత్రమైతే సత్పురుషుల కృపకు పాత్రులవుతారు. దృఢమైన శ్రద్ధ వలన వారికి ఆ అధికారం ప్రాప్తిస్తుంది. వారు భావార్థులవుతారు. హే కృపామూర్తి, నీవలే సాధువులు అనుగ్రహించి దుఃఖాలను దూరం చేస్తారు. అలా అజ్ఞానులు శ్రద్ధ వలన తరిస్తారు. కానీ జ్ఞానాహంకారం గల వారిని బ్రహ్మాదులు కూడా తరింప చేయలేరు. వారి స్థితిని గూర్చి ముని చెబుతున్నాడు. సంస్కారహీనుడు అజ్ఞాని శ్రద్ధగా సాధు చరణాలను ఆశ్రయించి వారిని విశ్వసిస్తే జనన మరణాలకు అతీతులవుతారు. ఉపనయనంతో ద్విజులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు స్వాభావికంగానే హరి చరణాల చెంత చేరుతారు. కానీ వేదార్థ జ్ఞానానికి తామే అధికారులమన్న జ్ఞానాభిమానంతో గర్విష్ఠులైతే తమ జన్మ కర్మ అగ్రపూజల వలన అభిమానులవుతారు. వారి వేద జ్ఞానం స్వల్పమైనా వేదాభిమానం పెంపొందుతుంది. వారు హరి చరణాలను చేరుకోలేరు. ఉపనయనం చేసుకుని గాయత్రి మంత్రంపై పూర్ణాధికారం, హరిభజనపై ప్రీతి కలవారి పాదాలు పట్టుకుంటే హరిని చేరుకుంటారు. ఉత్తమ బ్రాహ్మణుడైన వేదాన్ని నిరాదరణ చేస్తే ఆ అహంకారం మోహంలో పడేస్తుంది. వారిని గూర్చి చమసముని వివరిస్తున్నాడు. వారికి విధి విధానం మంత్రం తెలియవు. ఏ కర్మకు ఏ తంత్రమో కూడా తెలియదు. కానీ అన్నీ తెలుసునన్న గర్వం మెండుగా ఉంటుంది. గారడివానికి తెలిసిన విద్య స్వల్పమైనా అత్యాడంబరంగా ప్రదర్శించినట్లు తమ పాండిత్యానికి ఊహించని ఫలితం కలిగిందని తలచి ఆసన పూజాదులను విచ్చలవిడిగా ఆచరిస్తారు. స్ఫటికాన్ని మాణిక్యం వలె కనబడేటట్లు చేయడానికి రకరకాల రంగులు పులిమినట్లు మిథ్యా జ్ఞానాభిమానంతో అజ్ఞానులు నిష్ణాతులైన వారిని సంప్రదించకుండా లోకంలో తమ కీర్తిని పెంపొందించుకోవడానికి అరకొర జ్ఞానంతో వివిధ కర్మలను ఆచరిస్తారు. అప్సరసలపై మోహంతో ఐహిక పారలౌకిక సుఖాల సాధనలను చేయిస్తుంటారు. ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గ సుఖాలు లభిస్తాయన్న మోహంలో చిక్కి యజ్ఞాలు చేయిస్తారు. యజ్ఞకర్త ముంచివేసినా చింతలేదు. కానీ తనకు ఆచార్య పదవి కావాలని ఆరాటపడతారు. ప్రతిష్టను పెంచుకోవడానికి యజ్ఞాలు నానా రకాల కర్మలను ఆచరిస్తుంటారు. కర్మారంభంలో గొప్ప వేడుక చేస్తారు. గొప్పగా లోకుల ముందు ప్రదర్శిస్తారు. తాగుబోతులు మత్తు పదార్థాలను అమృతంగా భావిస్తారు. మధురమైన మాటలతో ఇతరులను కూడా మత్తు పదార్థాలను సేవించడానికి పురికొల్పుతారు. వాటిని సేవించగానే శరీరంలో పిశాచాలు సంచరించినట్లుంటుంది.
ఆ పతనాన్నే వారు స్వర్గసుఖం అనుకుంటారు. ఈ పేరు పెట్టుకుని మూర్ఖులు, లోభులు, ఫలేచ్ఛాలంపటులై తెలిసి కామ ప్రవృత్తులవుతారు. గొంగళి పురుగు గోడ మీద పాకడానికి ప్రయత్నించి కింద పడిపోతున్నట్లు స్వర్గసుఖాలలో పతనం తప్పదు. కర్మల పట్ల ఆసక్తితో కామం, లోభం అతిగా పెరుగుతాయి. అందువలన వారు దాంభికులై క్రోధంతో నిండి ఉంటారు. సత్వగుణం నశించినందున రజోగుణంతో కామాసక్తులవుతారు. ఊర్వశి వంటి అప్సరసల పట్ల మోహం జనిస్తుంది. స్వర్గ సుఖాల పట్ల ఉత్సుకత పెరిగి దానికోసం యజ్ఞం ఆరంభించి పుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మంత్రశుద్ధి, ద్రవ్యశుద్ధి, యజ్ఞయాగ విధులను పాటించరు. దానివలన స్వర్గం ప్రాప్తించకపోగా దుర్బుద్ధి కలవారితో చేరి అధర్మ కార్యాలలో చిక్కుకుంటారు. మజ్జిగ, గంజి పులిస్తే చేదుగా ఉన్నట్లు కామం తీరకపోతే క్రోధం శరీరమంతా వ్యాపిస్తుంది. కలబంద పండే కొద్దీ చేదు పెరిగినట్లు కామాసక్తుల కామానికి అవరోధం కలిగితే క్రోధం భయంకరంగా పెరుగుతుంది. క్రోధం నల్లతాచు వంటిది. అది ద్వేషమనే ఫుత్కారాలు చేస్తుంటుంది. సాధువులను నిందిస్తుంది. వారిపై జారణ మారణ ప్రయోగాలు చేసి వారి చేతుల మీదుగా పాపాచరణ గావించి పాప ప్రవృత్తిని పెంపొందిస్తుంది. ఎంతో ప్రీతిగా స్వధర్మాన్ని కీర్తిస్తారు. కానీ అధర్మ భాండారం తెరుస్తారు. వారు చేసే కర్మలన్నీ బూటకమే. అందువలన పాపాచరణమనే పంట బాగా వృద్ధి పొంది ఆకాశం ఎత్తుకు పెరుగుతుంది. అక్కడ అధర్మమనే త్రాసుపై మంచి చెడ్డలు తోచబడతాయి. అహంకారం దానిని స్థావరంగా చేసుకుని కూర్చుంటుంది. జ్ఞానాభిమానం పెరగడంతో సాధువులను నిందిస్తారు, సజ్జనులను అపహాస్యం చేస్తారు. జగత్తులో అంతటా దోషాన్ని చూస్తారు. నిర్దోషి కనబడితే ఎగతాళి చేస్తారు. వానిపై అసత్యారోపణలు చేస్తారు. అహంకారులకు పాపబుద్ధి పెరిగి హాని కలిగిస్తుంది. శ్రీహరిని భక్తితో సేవించే వారిలోని గుణదోషాలను వెల్లడిస్తారు. బ్రాహ్మణులు హరినామస్మరణ చేస్తుంటే అధర్మమంటారు. నామకీర్తన హోరు విని మహాపాపమంటారు. అలాంటి అహంకారులకు పాపబుద్ధి వలన హాని కలుగుతుంది. వారిని దుష్టులు, దుర్జనులని అంటారు. స్త్రీలంపటులైన వారికి మైథునం తప్ప వేరే ఆసక్తి ఉండదు. కామాసక్తితో మూర్ఖులైన వారు స్త్రీలను ఉపాసన చేస్తుంటారు. అలాంటి మూర్ఖులు శబ్ద పాండిత్యంలో చతురులు. స్త్రీలతో సుఖించడానికి మానవ జన్మ ఒక సిద్ధి. స్త్రీ సమాగమంలో లభించే సుఖాన్ని వదులుకున్నవారు మూర్ఖులని, లోకులను మోసం చేస్తుంటారు. గృహ సుఖాలను, భార్యను విడిచిపెట్టి తీవ్ర వైరాగ్యంతో అడవులకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? దేవుడిక్కడ లేడా ఏమి? దేవుడు అరణ్యంలోనే ఉంటే లేళ్లు, కుందేళ్లు, పులులు మొదలైన జంతువులు ఎందుకు తరించిపోలేదు? ఆసనం వేసుకోగానే దేవుడు ప్రత్యక్షమైతే కొంగలన్నీ ఉద్ధరించబడి ఉండేవి. ఏకాంతంగా గుహలో నివసించగానే దేవుడు ప్రత్యక్షమైతే గుహల్లో సంచరించే ఎలుకలన్నీ తరించిపోయేవి. సర్వజ్ఞుడైన దేవుడు పశుపక్షాదుల జంటలను ఎందుకు సృష్టించాడు? అట్టి పరమేశ్వరుని మాట వినకుండా సర్వసంగ పరిత్యాగులమన్న ఆర్భాటం ఎందుకు? మైథునం సకలానందానికి ఆధారమని వేదవచనం. దానిని మిథ్యగా భావించి త్యాగమనే ముసుగులో జీవిస్తారు. స్త్రీ సాంగత్యం పరమసుఖమని దేవుడు సృష్టిస్తే మూర్ఖులు దానిని త్యజించి సన్యాసం తీసుకుని ఇంటిని వదిలి వెడతామని వితండవాదం చేస్తుంటారు. స్త్రీలను త్యజించి కర్మను విడిచి సన్యసించిన వానికి స్త్రీ శాపం వలన ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుకునే గతి పడుతుంది. భిక్షమెత్తినా పొట్ట నిండదు. చేతిలో దండంతో గడ్డం మీసాలు గొరిగించుకుని కాషాయ వస్త్రాలు ధరించే దుర్గతి దాపురిస్తుంది. 2 చేతులతో మట్టిని తీసుకుని శరీరానికి రాసుకుంటాడు. రోజు 2-3 సార్లు నీటిలో మునుగుతాడు. కౌపీనం ధరిస్తాడు. చేతిలో జోలి, దండంతో సన్యాసై బిచ్చమెత్తుకుంటాడు. నిజానికి స్త్రీ సుఖం వంటి సుఖం లేదు. ఇది గ్రహించక పలువురు మూర్ఖులు వైరాగ్య రూపులై సర్వసంగ పరిత్యాగం చేస్తారు.
స్త్రీ సంగమం తప్ప ఇతర సుఖాలన్నీ తీవ్రమైన ఉద్వేగాన్నిస్తాయి. భాగ్యవంతుడు స్త్రీ సాంగత్యంలో సుఖ విలాసాలను అనుభవిస్తాడు. కోరుకున్న సుఖాలను అనుభవించగలగడం దైవ ప్రసాదం. ఆ సుఖాలను త్యజించడం దైవ ధిక్కారం. స్త్రీ సుఖాన్ని త్యజిస్తే మోక్షం లభిస్తుందనేది శుద్ధ అబద్ధమన్న వైరాగ్యవాదంతో దూర్తులు అమాయకులను చిక్కుల్లో పడేస్తారు. ఆ విధంగా చర్చించి మళ్ళీ ఇలా అంటారు: గోవిందా, త్యాగబుద్ధిని మాకు ప్రసాదించవద్దు. భార్యను త్యజించి బిచ్చమెత్తుకోవడం కంటే మరణమే మేలు. ముక్తి పొందిన వారిని ఎవరు చూశారు? సన్యాసానంతరం కలిగే దుఃఖాన్ని అందరూ చూస్తారు. వైరాగ్యంతో సర్వస్వాన్ని త్యజించాలన్న స్వాధ్యాయ నిరతుల ఆలోచనే వ్యర్థం. స్త్రీలంపటులు జాగృతి, స్వప్న, సుషుప్తులలో సర్వకాలాలలో స్త్రీని గురించి చింతన, ఉపాసన చేస్తుంటారు. వారు స్త్రీ మనసు నొప్పించరు, స్త్రీ మాటను జవదాటరు. వారు సద్గురును భజించరు, వృద్ధులను పూజించరు, అన్నదానం చేయరు. కులదైవతం, కులాచారం, మాతృ పితృ సద్గురు భక్తిని పట్టించుకోక సకల సంపదలను స్త్రీలకు అర్పిస్తారు. అలాంటి స్త్రీలంపటులు స్త్రీ ఆధీనంలో నర్తిస్తారు. వారు స్త్రీ సుఖాన్ని అనుభవించడానికి తమ ఉదర పోషణార్థం డబ్బు కోసం దంబాచారంగా యజ్ఞాన్ని ఆరంభిస్తారు. యజ్ఞం వలన తనకు సకల సిద్ధులు లభించాలని కోరుకోడు. తన బతుకు తెరువు కోసం ధనం సంపాదించాలని, సమాజంలో తన ప్రతిష్ట పెరగాలని యజ్ఞం చేస్తాడు. మంత్రోచ్చారణ కూడా చేయలేడు. వండే పని లేకుండా పచ్చి బియ్యంతోనే యజ్ఞం చేస్తాడు. నేను యజ్ఞం చేస్తున్నాను అని జగత్తులో అందరికీ ప్రచారం చేస్తాడు. యజ్ఞం కారణంగా అందరూ అతని యోగక్షేమాలు చూస్తారు. వానికి స్వతహాగా శాస్త్రవిధులు తెలియవు. తెలిసిన వారి సలహాను పాటించడు. కానీ పశుబలిని సమర్పించడానికి మాత్రం సిద్ధం. యజ్ఞంలో పురోడాశంగా మరణించిన పశువును ప్రీతిగా భుజిస్తాడు. తాను నిర్దోషి, పవిత్రుడనన్న అహంకారంతో మిడిసిపడుతుంటాడు. దేవతలకు ఆవాహన, విసర్జన కూడా హీనంగా భావించే చోట పూజ, దక్షిణల ప్రసక్తి ఏముంటుంది? సత్పాత్రులను తుచ్చంగా భావించి జ్ఞానగర్వంతో హేళన చేస్తాడు. తన ఉపాధి కోసం పశుహింస చేసి తాను యాజ్ఞికుడనని గొప్పలు పోతుంటాడు. పశుహింస వలన పాపం వస్తుందన్న జ్ఞానం కూడా ఉండదు. అలాంటి స్థితిలో సంపద లభిస్తే గర్వంతో మధోన్మత్త గజం వలె ప్రవర్తిస్తాడు. కాలువలోని ఎండిన పేడ వరదకు కొట్టుకుపోయినట్లు, కోతికి మదిర పాత్ర దొరికినట్లు తనకంటే గొప్ప జ్ఞాని లేడని విర్రవీగుతుంటాడు. దైవవశాత్తు వానికి రత్నాలు, ముత్యాల మాలలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి లాంటి సంపద లభిస్తే తాను ఇంద్రుని కంటే శ్రేష్ఠుడనని భావిస్తాడు. యజ్ఞయాగాలలో శిష్యులు, ఇష్టులు, ఇతర సజ్జనులు, సేవక జనాల ఎదుట తనకంటే శ్రేష్ఠుడు ముల్లోకాలలో లేడు అని గొప్పలు చాటుకుంటాడు. ముళ్ళ చెట్టు చుట్టూ గడ్డి పెరిగినట్లు వాని చుట్టూ శిష్య సముదాయం చేరడంతో ధ్రువమండలం కూడా తన పాదాల చెంత ఉన్నదని తలుస్తాడు. తేలుకొండెలో విషం స్వల్పమే, కానీ అది కుట్టితే ఆ బాధ భయంకరమైనట్లు విద్య అల్పమైన గర్వం అపారం. చీకట్లో మినుగురు పురుగు వలె అజ్ఞాని తన సర్వజ్ఞతను, లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంటాడు. రెక్కలు విరిగిన చీమ గరుడుని తలపై పాదం మోపాలనుకున్నట్లు అల్పజ్ఞుడు తన అల్ప విద్యాగర్వంతో బృహస్పతిని మించిన వాడినని, ఒక పైసా దానం చేయకపోయినా ఔదార్యంలో బలిచక్రవర్తి, కర్ణుడు తనకు సాటిరారని అంటాడు. నేను చెమటోడ్చి ధనం సంపాదించి పాత్రత ఎరిగి దానం చేశాను. నిత్యం బంగారం దానం చేసిన కర్ణుడు తనకంటే ఏ విధంగా గొప్ప అంటాడు. నిత్యం అపకారం చేస్తుంటాడు. కానీ కొంచెం ఉపకారం చేస్తే చిలవలు పలవలుగా చెప్పి ఆ పుణ్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు. తన అందం ముందు మన్మధుడు కూడా దిగదుడిపేరని, అందానికి తాను మారుపేరని, తనంతటి అందగాడు లేడని అనుకుంటాడు. కాకి తన అందం ముందు రాజహంస కూడా సరిపోలదన్నట్లు, ఎలుగుబంటు సీత కంటే అందంగా ఉన్నానని తలపోసినట్లు,
తన అందంపై వీరాభిమానం కలిగి ఉంటాడు. తన ముందు పరశురాముడు, దశరథరాముడు, బలరాముడు తీసికట్టంటాడు. గోగ్రహణ సమయంలో ఉత్తర కుమారుని పరాక్రమం వలె, అంగబల ఉన్మాదంతో చెరించే అడవి పందివలే బలగర్వంతో ఊగిపోతుంటాడు. అలాంటివాడు సుజ్ఞానినని బడాయి ప్రదర్శిస్తుంటాడు. యాజ్ఞికుడు తన మహిమ పెంపొందుతుందని యజ్ఞకర్మలు చేసి లోకులకు ప్రదర్శిస్తాడు. అలా కర్మలతో సమంగా అతని జ్ఞానం గర్వంతో నిండి ఉంటుంది. చీకట్లో గుడ్లగోబ భుంకారం చేస్తూ బయటపడ్డట్లు అమాయకులకు తన జ్ఞాన మహాత్మ్యాన్ని వర్ణిస్తాడు. దంభంతో వాని బుద్ధి కుంఠితమై సాధువులనే కాక హరిహరులను కూడా నిందిస్తాడు. కామెర్లు వచ్చిన వానికి సకలం పచ్చగా ఉన్నట్లు బుద్ధి మందగించి నిర్దోషులపై దోషారోపణ చేస్తాడు. నిష్పాపులను పాపులుగా తలుస్తాడు. యోగులకే మకుటముడైన శంకరుని ప్రవర్తన కూడా వానికి దోషభూయిష్టంగా కనబడుతుంది. ఉమ అగ్నిప్రవేశం చేసిందన్న ఆవేశంతో శంకరుడు యాజ్ఞికుల శిరచ్ఛేదం గావించాడు. కామ విషయానికొస్తే మోహిని వెంట దిగంబరుడై పరిగెత్తాడు. విష్ణువు కపటి. వృంద వంటి పతివ్రతను వ్యభిచారిణిని చేశాడు. వృందతో బృందావనంలో విలాసాలలో తేలియాడాడు. అలాంటి ఆయనను ఉత్తముడని ఎందుకు గౌరవించాలి? సనత్కుమారులను ఉత్తములందామా అంటే శ్రీహరి సేవకులైన జయ విజయులను శపించారు. ఇక బ్రహ్మదేవుని విషయానికొస్తే శంకరుని వివాహ సమయంలో పార్వతిని చూసి మోహితుడైనాడు. నారదుడు ఘోటక బ్రహ్మచారైన కృష్ణుని భార్యను వాంఛించాడు. కృష్ణుడు ఆయనను చమత్కారంగా ఇరికించాడు. నదిలో స్నానం చేస్తుండగా 60 మంది పుత్రులు కలిగారు. ధర్మరాజును మూర్తీభవించిన ధర్మమనంటారు. కానీ ఆయన అధర్మమే. ఆయనకు తన కులహింస కారణంగా దోషం కలిగింది. వ్యాసుడు కానీనుడు. పరాశరుని మోహకర్మ వలన పారాశరుడయ్యాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పరం శత్రువులు. దుర్వాసుని ఉత్తముడందామా? అంబరీషుని మోసం చేశాడు. తండ్రికి ద్రోహం చేసిన ప్రహ్లాదుని ఉత్తముడని ఎలా అనగలం? అలా పురాణాలు స్తుతించిన ఉత్తమోత్తములలో దోషాలు ఎంచుతారు. వర్తమాన కాలంలో ఉత్తముడే కనబడుటలేదు. పురాణాలను వక్రరీతిగా వర్ణించి తమ పబ్బం గడుపుకోవడానికి తోచింది చెబుతారు. ఆసనం వేసుకుని ఉన్న సాధువులను కొంగజపం చేస్తున్నారని హేళన చేస్తుంటాడు. హరిని ఇష్టపడిన వారిని వీడు ఇష్టపడడు. చప్పిడి ముక్కు వానికి అద్దం చూపిస్తే కోపం వచ్చినట్లు సాధువు పేరు వింటూనే క్రోధంతో చిందులేస్తాడు. ఈ జగత్తుకు కారణభూతమైన ఆ ఈశ్వరుని కూడా లెక్క చేయడు. రాజా, ఈశ్వరుడు ఎలా ఉంటాడో నీకు వివరిస్తాను. ఈశ్వరుని లక్షణాలు. హే రాజేశ్వర, ఈశ్వరుడు సదా సర్వదా సకల ప్రాణులలో భేదభావరహితంగా ఉంటాడు. సర్వత్రా సర్వులలో సమభావంతో నివసిస్తాడు. కల్పాంతంలో కూడా ద్వైత బుద్ధి ఉండదు. తామరాకు నీటిలో ఉన్నట్లు సర్వులలో సర్వకాలం ఉన్నా, లోక వ్యవహారాలతో సంబంధం కలిగి ఉన్నా, ఆకాశం అన్ని పదార్థాలలో అంతర్బాహ్యాలలో వ్యాపించి ఉన్నా అలిప్తంగా ఉన్నట్లు, అలిప్తతకు భంగం కాకుండా అనంత బ్రహ్మాండ రచన చేస్తాడు. సర్వుల హృదయ మందిరాల్లో విరాజమానుడై సాక్షిత్వంగా సర్వాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఆయనను వేదంలో అంతర్యామి అని చెప్పబడింది. అటువంటి ఈశ్వరుని నిత్యం ధ్యానం చేస్తే, నోరారా నామాన్ని ఉచ్చరిస్తే సకల మనోరథాలు ఈడేరుతాయి. ఆ ఈశ్వరుని కథ చెబితే సకల సంకటాలు నశిస్తాయి. దృష్టితో వీక్షిస్తే ప్రసన్నుడై స్వానందాన్ని వర్షిస్తాడు. ఆయనే సుఖప్రదాత, సర్వులను శాసించేవాడు, సాక్షాత్తు యమునికి నియంత. ఆయన వల్లనే ప్రాణుల శ్వాస కూడా నియమించబడుతుంది. ఆయన బలంతో వాయువు జాగ్రత్తగా వీస్తుంది. ఆయన భయానికి పృథ్వీ సముద్ర జలాలలో ఉన్నా కరిగిపోకుండా ఉంది. ఆయన ఆజ్ఞ మేరకు సూర్యుడు దినమంతా నడుస్తుంటాడు. సముద్రుడు ఎల్లలను అతిక్రమించడు. ఆయన నామాన్ని స్మరించినంతనే సకల పాతకాలు నశిస్తాయి. యముడు కూడా ఆయన పాదాలపై పడతాడు. భక్తుల జనన మరణాలు నశిస్తాయి.
ఆయన కథ చెవికి సోకగానే కోట్లాది వికల్పాలు నశించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని వేదం, ఉపనిషత్తులు సదా కీర్తిస్తుంటాయి. అటువంటి ఆయన కీర్తిని ఈ అభాగ్యుడు వినకపోగా కల్లబుల్లి కథలు సృష్టిస్తాడు. ఎలుగుబంటికి తన గురకలో బేరీ నగారాల ధ్వని వినబడనట్లు ఈ దుర్జనుడు హరి గుణాలను పెడచెవిన పెడతాడు. కానీ విషయవార్తలను మాత్రం ఆదరంగా వింటాడు. అటువంటి వాడు మూర్ఖుడు, పొగరుబోతు, సోమరి, దురభిమాని, విషయాంధుడు, ఆశబోతు. విషయ వాసనలుండడం సహజం. వేదాలు వాటిని ప్రేరేపించవు. అభక్ష్యాలను భక్షించడం, మత్తు పదార్థాలను సేవించడం, స్త్రీ సాహచర్యం లోకులకు ఉండే వాసనలు. విషయ లంపటుడు అనాలోచితంగా అనర్థాన్ని కొని తెచ్చుకుంటాడు. పత్తికి నిప్పంటుకుంటే ఆర్పినా ఆగనట్లు విషయాగ్ని సోకిన వానికి వివేకం నశిస్తుంది. ఎర కోసం లోభపడితే మరణం తప్పదని చేప మరిచిపోయినట్లు, పిడికెడు శనగలపై ఆశతో వానరం వలలో చిక్కుకున్నట్లు, పిల్లి కళ్ళు ముసుగుని పాలు త్రాగినట్లు విషయేచ్ఛ కలవానికి ఇంగిత జ్ఞానం ఉండదు. తీవ్ర విషయ వాసనలతో లోకులు వర్ణ సంకరానికి పాల్పడతారు. అందుకనే వేదం వర్ణాశ్రమ విభాగం చేసింది. భూమి విశాలమైనందున 7 ద్వీపాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధికారిని నియమించినట్లు, చెదురుమదురుగా కురిసే వానను యుక్తిగా చెరువులలో నిలువ చేసి కాలువల ద్వారా పొలాలకు నీరు పెట్టినట్లు, శబ్దాకారమైన వాయువును ఒక వాద్యంలో చేర్చి సప్త స్వరాలను మధురంగా పలికించినట్లు, విశృంఖలమైన విషయాలను నియమబద్ధం చేయడానికి వేదాలు నియమాలను ఏర్పరిచాయి. ఆ వేదాజ్ఞను ఇప్పుడు నీకు చెబుతాను, ఏకాగ్రతతో అవధరించు. వేదాజ్ఞ. వేదాలు కామాసక్తులను అదుపు చేయడానికి వివాహ బంధాన్ని ఏర్పరిచాయి. ప్రతి ఒక్కరికి పరిమితులను నియమించి వర్ణాల శ్రేష్టత్వాన్ని స్థాపించాయి. బ్రాహ్మణునకు రజక స్త్రీ చేదుగాను, రజకునకు బ్రాహ్మణ స్త్రీ కారంగానూ ఉండదు. కానీ భిన్న భిన్న వర్ణాల స్త్రీ పురుషుల సంగమంతో వర్ణ సంకరమవుతుంది. వర్ణ సంకరాన్ని తప్పించడానికే వేదాలు వివాహ బంధాన్ని ఏర్పరిచాయి. తన కుల స్త్రీని వివాహమాడితే ఆమె ధర్మపత్ని అవుతుంది. కానీ అతను 5 తరాల లోపల సగోత్రులను వివాహం చేసుకోకూడదు. 3 కులాలు 3 వేదాలు వదిలివేయడమంటే మిశ్రమం లేకుండా సవేద సవర్ణాలలో వివాహం చేయాలని వేదాలు నిర్దేశించాయి. రజస్వల కాని కన్యను వివాహం చేసుకోవాలంటే ముందుగా ఆమె తండ్రి వద్ద నుండి అనుమతి అర్థించి వివాహమాడాలి. ధర్మార్థ కామాచరణాలు అన్య స్త్రీలతో చేయనని ప్రమాణం చేసి వేదాలలో వర్ణించిన విధంగా ఆమెను పెళ్లి చేసుకోవాలి. వధూవరుల వివాహ సమయంలో బ్రాహ్మణులు, దేవతలు, అగ్ని సాక్షులుగా ఉంటారు. ఇతర స్త్రీలను తల్లివలే ఆదరించాలని నిర్దేశించి వేదాలు స్వస్త్రీతో సంగమించమన్నాయి. అలా వివాహ నియమాన్ని ఏర్పరిచి వేదాలు తన భార్య మినహా ఇతర స్త్రీలతో దూరంగా ఉండాలని ఆజ్ఞాపించాయి. పగలు స్త్రీతో సంగమించకూడదు. మొదటి 4వ ప్రాహారాన్ని విడిచి మధ్యరాత్రి సమయంలో సంగమించవచ్చు అని వేదాలు నియమించాయి. భార్యతో సంగమించవచ్చును కదా అని రాత్రింబౌళ్లు అదే పనిగా సంగమించకూడదని వేద ఉవాచ. సంతానం కోసం మాత్రమే భార్యతో సంగమించాలి. అది కూడా ఋతు సమయంలో సంగమించడం మంచిది. ఆ విధంగా ఋతు సమయంలో తన భార్యతో మాత్రమే సంగమించేవాడు బ్రహ్మచారి. వేదాలకు కాలం చెల్లిందని వాటిని త్యజించాలన్న బీజాలను సుఖాలు నాటుతాయి. ఆత్మే పుత్రుడని శృతివచనం. ఒకసారి సంతానం కలిగితే స్త్రీతో సంగమించకూడదు. విషయాలకు నెమ్మది నెమ్మదిగా దూరం కావాలంటుంది వేదం. నిషిద్ధాహారం గూర్చి వేదం ఏ నియమం ఏర్పరిచిందో చూద్దాం. తినకూడని వాటి పట్ల మానవునికి ప్రీతి. దానిని నివృత్తి చేయడానికి వేదం కష్టమైన యజ్ఞాన్ని సూచించింది. అభక్ష్యాలను భక్షించాలన్న ఆసక్తితో, స్వర్గంపై మోజుతో పశుహింస చేసినవాడు అధఃపతనమవుతాడు. యజ్ఞకర్మగా భావించి
పశుహింస చేసినవాడు నిష్కాముడెలా అవుతాడు? సకల ధర్మాలలో అహింస పరమధర్మమని వేదాలు నియమించాయి. అభక్ష్యాలను భక్షించకూడదని, యజ్ఞంలో పురోడాశ సేవనాన్ని యజ్ఞశేష భక్షణంగా పరిమితంగా భుజించాలని, సౌత్రామణి యాగం చేసి సురాపాన ప్రవృత్తుడైన వాడు స్వధర్మాన్నుండి చ్యుతుడైనాడని తెలుసుకోవాలి. కర్మలలో సురాపానం నిర్దేశించబడడాన్ని స్వధర్మమంటే నాలుక రాలిపోతుంది. విషయలోలురైన మూఢులు వేదాలను కూడా విషయాలలోకి లాగుతారు. సౌత్రామణి యాగం చేస్తున్నా సురాపానం చేయకూడదు. మైథునం, అభక్ష్యాలను భక్షించడం, మద్యపానం మూడింటిని త్యజించాలి. వర్ణాశ్రమ విభాగం వలన విషయాల నుండి నివృత్తి చెందాలని, విషయాసక్తి కలవారితో సాంగత్యం కూడదని వేదం నేర్పుతుంది. తన ధనాన్ని వెచ్చించి వివాహం చేసుకోమని, యజ్ఞం చేయమని, అభక్ష్యాలను భక్షించమని, సురాపానం మైథునం చేయమని వేదం చెప్పడం అసంభవం. జ్ఞానాభిమానం కలవాడు భగవంతుని కథను వినలేడు. ధనం వలన పరమార్థాన్ని పొందవచ్చు, కానీ ధనాన్ని ధర్మ కార్యాలకు వినియోగించడు. విషయ సుఖాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. ధర్మ కార్యానికి కొద్దిపాటి ధనం ఖర్చు పెట్టాలన్నా మనసు విలవిలలాడుతుంది. ఎదురు కాళ్లతో పుట్టిన వానికి నిధి దొరికినట్లు ధనం వలన ధర్మం చేరుతుందనుకుంటాడు. బీజం ఉన్న చోట చెట్టుతో సహా ఫలాలుంటాయి. చందనం ఉన్న చోట సుగంధం ఉంటుంది. జలం ఉంటే సకలం సమృద్ధిగా ఉంటుంది. దేహం ఉంటే కర్మ, రూపం ఉంటే నామం, ధనం ఉంటే సర్వోత్తమమైన ధర్మం కూడా వసిస్తుంది. ఏకాదశ వ్రత కారణంగా భగవంతుని ప్రేమలో తన్మయమైతే దేవుడు సంతుష్టుడవుతాడు. ధనం మిషగా స్వభక్తుని చేతికి దొరుకుతాడు. ధనం వెనువెంటనే ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోట పరోక్ష జ్ఞానంతో సహా అపరోక్ష జ్ఞానం ప్రాప్తిస్తుంది. చంద్రుని అస్తిత్వం వలన కళలు పెరిగినట్లు జీవించడం వలన ప్రేమ పెరుగుతుంది. ధర్మశీలుడైన వ్యక్తికి ధర్మ కార్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ధర్మం ఉన్న చోటనే శుద్ధ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట విజ్ఞానం, విజ్ఞానం ఉన్న చోట సమాధానం, సమాధానం ఉన్న చోట అఖండ శాంతి వసిస్తాయి. ధనం నుండి శ్రేష్ఠ ఫలం లభించినా మూర్ఖులు విషయ విలాసాలకు ఖర్చు చేస్తారు. దేహలోభంతో మనిషి పిచ్చివాడై అది మృత్యువని కూడా మరచిపోతాడు. కాలిపోతున్న ఇంటిలో నిధిని దాచిపెట్టినవాడు, శవానికి శృంగారం చేసేవాడు నాశనమవుతాడని వేదం చెబుతున్నది. కానీ వేదవచనాన్ని ఎవరూ పట్టించుకోరు. జన్మించగానే నుదుట మృత్యు తిలకాన్ని కాలుడు దిద్దుతాడు. మొదటి రోజు నుండే కాలుడు ఆయుష్ను కబలిస్తుంటాడని తెలిసినా లోకులు దేహలోభంతో మరణాన్ని విస్మరిస్తారు. కళ్ళు మూసి తెరిచేలోపు కాలుడు బాల్యావస్థను మింగేస్తాడు. తరువాత తరుణావస్థ ప్రాప్తిస్తుంది. కాలుడు ఆ తరుణావస్థను కూడా కబళిస్తాడు. తారుణ్యం తరువాత వార్ధక్యం సంక్రమిస్తుంది. కాలుని కార్యాలు బ్రహ్మాది దేవులకు అంతుబట్టవు. కాలుని ఒక్క తాపుతో అమరులే మృత్యువు పాలవుతారు. అయినా మూర్ఖులు తమ జీవితం శాశ్వతమని అనుకుంటారు. దేహమే అశాశ్వతం, ఇక దాని సుఖం శాశ్వతమెలా అవుతుంది? కానీ విషయాల కోసం ధనం వెచ్చించి స్త్రీ లోభేచ్ఛతో యజ్ఞం చేస్తారు. సుఖం లభిస్తుందని శలభం అగ్నిలో దూకినట్లు లోకులు ఐహిక పారలౌకిక సుఖాల కోసం అధఃపతనం చెందుతారు. స్త్రీ, అభక్ష్య పదార్థాలు, మద్యపానమనే సుఖాలు వేదోక్తమనుకునే మూర్ఖులకు వేదాలలోని ఆంతర్యం అవగతం కాదు. వేదవిహిత కర్మలను ఆచరించేవారు పతనం చెందరు. కానీ వేద విధానాన్ని విడిచిపెడితే జ్ఞాని కూడా పతనం చెందుతాడు. వారు వేదాలలోని అర్ధవాదాలను విని సుఖాలను ఆశిస్తారు. సుఖాలపై మోజుతో యజ్ఞ నిమిత్తంగా పశుహింస చేయడానికి ఉత్సుకులవుతారు. వేదాలు దానిని ఆలభన అంటాయి. జ్ఞానులు పశుబలి అంటారు. కామాసక్తులు విధానం అంటారు. నిష్కాములు పశుహింస గావించరు. వారు ధర్మం కోసం యజ్ఞయాగాదులు చేస్తారు. వారు పశువులను ఆలబన చేస్తారు, కానీ పశువధ చేయరు.
పశువుల అంగాన్ని స్పృశించడమే దేవతల ఉద్దేశ్యం. దానినే ఆలబన అంటారు. నిష్కాములు దానినే యజ్ఞాచరణ అంటారు. హరిశ్చంద్రుని యజ్ఞంలో పశువులకు బదులు సునశ్శేషాన్ని ప్రతీకగా పెట్టారు. కానీ ఆయన వాటి శరీరానికి శస్త్రఘాతం కలిగించకుండా వేదోక్త పద్ధతిలో యజ్ఞాన్ని సిద్ధింపచేశాడు. వేదోక్త మంత్రాలతో సకల దేవతలను సంతుష్టుల చేసి సునశ్శేషం ముక్తి పొందింది అని ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణలో చెప్పబడింది. అందుకని యజ్ఞంలో పశువధ చేయకూడదు. హరిశ్చంద్రుడు యజ్ఞం చేసేటప్పుడు పశువధ చేయలేదు. దానిపై మీమాంసకులు ఇలా అభిప్రాయపడ్డారు: దేవతల కోసం పశువధ చేయడాన్ని ఆలభన అంటారు. స్వర్గప్రాప్తి కోసం ఇది ఆవశ్యకం. భక్షించడానికి పశువులను చంపేవారికి హింసాపాతకం తగులుకుంటుంది. కానీ దేవతల కోసం పశువధ కావిస్తే స్వర్గసుఖం ప్రాప్తించినా కొంతకాలం తరువాత నశిస్తుంది. దానివలన యాజ్ఞికులకు హింసాదోషం కలుగుతుంది. సౌత్రామణి యజ్ఞం చేస్తే అందులోని పురోడాశం అంటే యజ్ఞంలోని అవశేషాన్ని వాసన చూస్తే చాలు అని చెప్పబడింది. కానీ మద్యపానం చేయమని వేద విధానంలో చెప్పబడలేదు. పశువధ జరిగితే ఆ కర్మ దోషమవుతుంది. దానివలన యాజ్ఞికులకు అధఃపతనం తప్పదని నిర్దేశించబడింది. వేదం పాణిగ్రహణమనే వివాహ విధిని చెప్పింది. అందులో సంతానోత్పత్తి కోసం భార్యతో సంగమించాలనింది. రతిసుఖం కోసం స్త్రీ సంగమం చేయమని వేదం నిర్దేశించలేదు. మద్యం, అభక్ష్య భక్షణం, మైథునం స్వచ్ఛందంగా అనుభవించడాన్ని నియంత్రించడానికి వేదం యజ్ఞవిధి, లగ్న విధులను ఏర్పరిచింది. అలా పవిత్రమైన ధర్మాన్ని తెలుసుకోకుండా మూర్ఖులు అధర్మంగా సంచరిస్తారు. కామ్య కర్మలను ఆచరించి సుఖాలను అనుభవిస్తారు. మూర్ఖులు పవిత్రమైన వేద విధానాన్ని తెలుసుకోకుండా గర్వంతో ఉన్మత్తులై జ్ఞానులమని భావిస్తారు. విధికి వ్యతిరేక్తంగా పశుహింస, జారణ, మారణాది కర్మలతో సకల సుఖాలు లభిస్తాయన్న విశ్వాసంతో స్వేచ్ఛగా పశువధ గావిస్తారు. అలా అపమార్గంలో కారణం లేకుండా యజ్ఞంలో పశుహత్య చేసేవాడిని ఆ పశువులు తేజో రూపధారణ చేసి పరలోకంలో భక్షిస్తాయి. పరమాత్మ అందరిలో అంతర్యామిగా ఉంటాడు. ఇతరులను ద్వేషించేవారు తమ హృదయంలోని పరమాత్మను ద్వేషించినట్లే. ఇతర ప్రాణులను వధిస్తే తమకు తాము విఘాతం చేసుకున్నట్లే. వారి కుటుంబమంతా అధఃపతనమై రౌరవ నరకం పాలవుతారు. స్వయంగా తరించువాడు జ్ఞాని. అజ్ఞాని జ్ఞానులను శరణు వేడుతాడు. వారి మాటపై దృఢ నమ్మకంతో ఉంటాడు. అందువలన అతడు కూడా మోక్ష ప్రాప్తి పొందుతాడు. జ్ఞాని, అజ్ఞాని రెండూ కానివారు జ్ఞానాభిమానంతో విషయాసక్తులై ఉంటారు. అట్టివారు తమకు తాము అపకారం చేసుకునే ఆత్మఘాతకులు. అర్థం, కామం సాధించడానికి జారణ, మారణ, ఉచ్చాటనాది అనాచార కర్మలను ఆచరించే ఆత్మఘాతకులకు ఘోర కర్మ చుట్టుకుంటుంది. రాజా, శారీరక సుఖం కోసం భ్రష్ట కర్మలను ఆచరించేవాడు ఆ కర్మల వలన ఆత్మఘాతం చేసుకున్నవాడవుతాడు. చెట్టుపై తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే రీతిగా కామకర్మాసక్తుడు తన్ను తాను అధఃపతనం చేసుకుంటాడు. కామాసక్తులు, క్రుద్ధులు, క్రూర కర్మలలో అశాంతులైన వారు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. శాస్త్ర విరుద్ధ కర్మలను పవిత్ర విధి అంటారు. అజ్ఞానులను కూడా జ్ఞానులంటారు. కామ్యకర్మలలో మునిగిన వారిని, మహామోహంలో చిక్కుపడ్డ వారిని, గర్వం, దంభం వంటి వాటిలో బందీలైన వారిని కాలసర్పం మింగేస్తుంది. అహంకార జ్వరగ్రస్తుడైన వారి నోటికి తీపి వస్తువు కూడా చేదుగా ఉంటుంది. విషం వంటి విషయ సుఖాలను మహదానందంగా సేవిస్తాడు. వాటిని పొందాలన్న యోచనతో ధనాన్ని కూడబెడతాడు. మరణంతో పోరాడుతూ కూడా సంపదపై ఆశ కలవారు గృహ, భార్యాపుత్రులపై మోహంతో ధన కనకాది వస్తువులను కూడబెడతారు.
జ్ఞానగర్వంతో విర్రవీగే వారి జ్ఞానాభిమానం అందతమమనే నరకంలో పడేస్తుంది. ఆ చీకటిలో కళ్ళు కూడా గుడ్డివైపోతాయి. అక్కడ మోహిని కాంతల మేని వన్నె నలుపు రంగులో కలిసిపోయి మహాభయంకరంగా కనిపిస్తుంది. సూర్యుడు వెలుగునివ్వడానికి ప్రయత్నించినా బొగ్గులా కనబడతాడు. అలాంటి ఆ దుస్తర అందతమావస్థ మూర్ఖులకు, పామరులకు కలుగుతుంది. సుషుప్తిలో అలసత్వంలో సర్వాంగాలు అలసిపోతే అక్కడ నింద, క్రోధం శాశ్వతంగా వసిస్తాయి. హరిభజనలో విముఖులైన వారు అహంకారంతో అధోగతి పాలై లోతైన బిలంలో పడ్డ రాయిలా అందులో నుండి బయటపడలేరు. వాసుదేవుని పట్ల విముఖులై హరిభజనలో ఆసక్తి లేనివారు అధోగతి పాలై దుఃఖంలో మగ్గుతుంటారు. వారి దుర్గతిని వర్ణించడానికి సరస్వతికే భయం కలుగుతుంది. భక్తిహీనుల గతిని గురించి చెప్పడం కంటే మౌనం వహించడం మంచిది. ప్రాణం పోయినా సరే వారిలో దోషాలను ఉచ్చరించకూడదు. రాజా, నీవు అడిగావు కాబట్టి ఇవన్నీ సంక్షిప్తంగా చెప్పాను. భక్తులు కానివారి గూర్చి చెప్పడానికి మా నాలుక ఇచ్చగించదు. హే రాజా, ఇప్పుడు వక్త, శ్రోతలందరం కలిసి శ్రీరామ నామస్మరణ చేసి వాక్కును ప్రాయశ్చిత్తంతో శుద్ధి చేసుకుందాం. అలాంటి భక్తి రహితుల దశను విని రాజుకు ఆవేదన కలిగింది. ఆయన శాంత మనస్కుడై హరినామ స్మరణ చేయసాగాడు. హరిస్మరణ చేస్తున్నందున హరి విషయంగా ప్రశ్నించాలనిపించి హరిభక్తులు వివిధ యుగాలలో పూజించిన తీరును గురించి ప్రశ్నించాడు. స్మరించినంతనే కర్మాకర్మలు నశించే ఆ భగవంతుని కథను చెప్పవలసింది. పరమాత్మ అయిన హరి సృష్టి ఆరంభంలో, యుగ యుగాంతంలో ఏ పేరుతో, ఏ రూపంతో, ఏ వర్ణంతో అవతరించాడు? భక్తులు ఏ రీతిగా పూజించేవారు? దయచేసి మాకు వివరించండి. మీ నోట వెలువడే వచనాలలో అమృతం జాలువారుతుంది. మీ దయామయ వచనాలతో పరమానందం ప్రాప్తించి జనన మరణాలు అంతమవుతాయి. యుగధర్మాన్ని అనుసరించి వర్తించే నారాయణుని గుణానువాదం, ఆయన భజన, పూజా విధి దయతో నాకు చెప్పవలసింది అన్న రాజు మాటలు విని అందరూ ఆనందించారు. చమసుని తమ్ముడు కరభాజనుడు హరి గుణాలను ఇలా వివరించాడు. ఏ యుగానికి ఏది ఉత్తమ ధర్మం? పూజా విధి. కృత, త్రేతా, ద్వాపర యుగాలలో భక్తులు నానా వర్ణాలు, ఆకారాలు, నామాలతో, అనేక విధాలైన లాంఛనాలతో కేశవుని పూజించేవారు. కేశవ శబ్దంలో కా అంటే బ్రహ్మ, వా అంటే విష్ణు, శ అంటే సాక్షాత్తు త్రినేత్రుడైన శంకరుడు. కేశవుడు గుణరహితుడు. ఆ ముగ్గురిని ప్రకాశింపజేసేవాడు. ఆయన వ్యక్తం కాదు, అవ్యక్తం కాదు. వాక్కుకు అతీతమైనవాడు, సర్వవ్యాపకుడు. ఆయన చెంత లోటు అనేది లేదు. ఆయన యుగధర్మాన్ని అనుసరించి భిన్న భిన్న నామ రూపాలు ధారణ చేస్తాడు. భజన విధి, కర్మ ధర్మాలలో ప్రవృత్తుడైన ఆ పురుషోత్తముని ఎలా పూజించాలో చెబుతాను, విను. కృతయుగం. గౌరవర్ణంతో జటాధారి అయి చతుర్భుజాలతో వల్కలాలను ధరించి చేత దండ కమండలాలు, మృగచర్మం, యజ్ఞోపవీతం, చేతిలో రుద్రాక్ష మాలతో కఠిన బ్రహ్మచర్యం పాటించే పరమాత్మను కృతయుగంలో భక్తులు పూజించేవారు. ఆ కాలంలో అందరూ శాంతంగా, నిర్వైరంగా, నిత్యం సమత్వ బుద్ధి కలిగి ఒండొరుల పట్ల నిస్వార్థ ప్రేమ కలిగి ఉండేవారు. తపస్సు చేసి దేవుని ఉపాసించేవారు. తపస్సు శమదమాలను సాధింపజేసి భగవద్భక్తులను చేస్తుంది. రాజా, వారు దశనామాలతో పరమాత్మ నామస్మరణ చేసేవారు. ఆ దశనామాలను వివరిస్తాను, లక్ష్యశుద్ధితో విను. హంస, సుపర్ణ, వైకుంఠ, ధర్మ, యోగేశ్వర, అమల, ఈశ్వర, వరిష్ఠ, పురుష, అవ్యక్త అనే పేర్లతో పరమాత్ముని నామాన్ని జపించేవారు.
ఆ కాలంలో భక్త శ్రేష్ఠులు ఆ నామాలను ఉచ్చస్వరంతో గానం చేసేవారు. దానివలన సంసార భయ దుఃఖాలు నశించేవి. కృతయుగంలోని ఉపాసనను నీకు వివరించాను. ఇప్పుడు త్రేతాయుగంలో భజన, మూర్తి ధ్యానం ఎలా ఉండేవో చెబుతాను, విను. త్రేతాయుగం. త్రేతాయుగంలో పురుషోత్తముడు యజ్ఞమూర్తి స్వరూపంగా ఆరక్తవర్ణంలో ధూమరహిత అగ్ని జ్వాలవలే తప్త కాంచన కేశాలతో చతుర్భుజుడై వెలుగొందేవాడు. ఆ నిర్మలమైన యజ్ఞపురుషునకు త్రిగుణాలే 3 వరసల కటిబంధం. ఆయన శరీరంపై వేదత్రయాలు అలరారుతుంటాయి. ఆ మూర్తి వైభవం సాటిలేనిది. చేతిలో సృక్కు, శృవ అనే యజ్ఞపాత్రలు కలిగి ఉండటమే ఆ యజ్ఞమూర్తి ఉపలక్షణాలు. అలా త్రేతాయుగంలో భక్తులు నారాయణ రూపాన్ని ధ్యానించేవారు. ఆ కాలంలో 3 వేదాలతో నారాయణుని భజించేవారు. శ్రీహరి సర్వదేవ స్వరూపుడైనందున త్రేతాయుగంలో భజన ఆ విధంగా ఉండేది. త్రేతాయుగంలో అందరూ వేద రచనపై దృఢమైన శ్రద్ధ కలిగి ఉండేవారు. భజనశీలురు, ధర్మంపై నిష్ట కలిగిన ధార్మికులు 8 విధాలుగా నామస్మరణ చేసేవారు. హే రాజా, ఆ పేర్లను విను. విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవ, ఉరుక్రమ, వృషాకపి, జయంత, ఉరుగాయ అనే శ్రేష్టమైన నామాలతో ఆయనను స్మరించేవారు. హే రాజా, ఇక ద్వాపరయుగంలోని భక్తులు భగవద్ధ్యానం, పూజ, భజన ఎలా చేసేవారో విను. ద్వాపరయుగం. ద్వాపరయుగంలో నీలమేఘ శ్యాముడు అవిసె పుష్ప మేని ఛాయతో పీతాంబరం ధరించి శ్రీవత్స చిహ్నాలతో విరాజమానుడై 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలను చేబూని ఉంటాడు. అట్టి సుశోభితుడైన గోవిందుని భక్తులు సదా చింతన చేసేవారు. చంద్రుని వలె తెల్లని ఛత్రం, రత్నఖచిత చామరం మొదలైన రాజ లక్షణాలతో రాజోపచారాలను సమర్పించి ద్వాపరయుగంలోని లోకులు ప్రగాఢ భక్తిభావంతో పూజించేవారు. పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగోరిన వారు పరమాత్ముని సత్వరం పొందడానికి వైదిక తాంత్రిక విధానాలతో మిశ్రమ పూజ చేసేవారు. నృపనాథ, కలి మాలిన్యాన్ని నాశనం చేయగల ఆ నామస్మరణ గురించి నీకు వివరిస్తాను. వాసుదేవ, నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. హే సంకర్షణ, నీకు నమస్కారం. హే ప్రద్యుమ్న, నీకు వందనం. హే అనిరుద్ధ, హే ఋషీశ్వర నారాయణ, హే సురేంద్ర మహాపురుష, హే విశ్వరూప విశ్వేశ్వర, హే మహాత్మా శ్రీవర, నీకు అభివాదం. సర్వభూతాలలోని భూతాత్మవు నీవు. హే పురుషోత్తమ, నీకు నమస్కారం అంటూ ద్వాపరయుగంలో వివిధ నామాలతో నిత్యం స్మరించేవారు. ఆ నామఘోష దేవునికి పరమ సంతోషం కలిగిస్తుంది. ఆయన వైకుంఠాన్ని విడిచి ఆ నామ కీర్తన జరిగే ప్రదేశానికి పరుగున వచ్చేవాడు. ద్వాపరయుగంలో లోకులు ఆ నామాలతో స్తుతి స్తవనం చేసేవారు. హే రాజా, ఇప్పుడు కలియుగంలో భజన తంత్రోక్త విధానాన్ని చెబుతాను, విను. కలియుగం. కలియుగంలో శ్రీకృష్ణుడే దేవుడు. ఆయనది కృష్ణవర్ణం. ఆయన మేని కాంతులు ఇంద్రనీలమణివలే సర్వత్రా ప్రసరిస్తాయి. ఆయన మూర్తి అత్యంత శోభాయమానం. సకల అవయవాలతో, మురళి, శంఖం మొదలైన ఉపాంగాలతో పరిపూర్ణంగా ఉంటాడు. 4 భుజాలు మనోహరంగా మహాపరాక్రమోపేతంగా ఉంటాయి. ఆయన 4 చేతుల్లో శంఖ చక్రాది సర్వాంగ సుందరమైన ఆయుధాలు శోభిల్లుతుంటాయి. ఆయన పుష్ట భాగాన ఒకవైపు ఆయుధాలు ఉంటాయి. అలాంటి శ్రీకృష్ణుని కలియుగంలో జ్ఞానులు నిత్యం చింతన చేస్తారు. మధుపర్కాది విధానాలతో యథావిధిగా పూజ చేయడానికి, శ్రీకృష్ణుని కీర్తన చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. హరికీర్తన. హే రాజాదిరాజా, ఇందులోని ఆశ్చర్యం చూడు. శ్రీకృష్ణుని కీర్తనే మహాపూజ. కృష్ణునికి కీర్తనంటే అంత ప్రీతి.
ఆ కీర్తన వల్లనే గరుడ ధ్వజునికి ఆనందం కలుగుతుంది. శ్రీకృష్ణునికి కీర్తన అత్యంత ప్రియం కాబట్టి నారదుని విశేషంగా ఆదరిస్తాడు. నారదుడు నిరంతరం హరినామం జపిస్తాడు. సదా శ్రీకృష్ణ కీర్తిని గానం చేస్తాడు. నామ సంకీర్తన వల్లనే శ్రీకృష్ణుడు ప్రహ్లాదుని సంకటాల నుండి రక్షించాడు. కీర్తనతో శ్రీకృష్ణుడు ప్రసన్నుడై భక్తుల భవబంధాలను తెంపివేస్తాడు. గజేంద్రుడు నామస్మరణ చేయగానే నారాయణుని దర్శనం లభించింది. గజేంద్రుని భవబంధాలను నిర్మూలించి ఉద్ధరించాడు. అధమురాలు పాపి అయిన వేశ్య రామనామం ఉచ్చరించగానే శ్రీకృష్ణుడు తరింపజేశాడు. కేవలం నామం వలన ఆమె కృతార్థురాలైంది. మహాదోషాలకు ప్రతిమ అతి భ్రష్టుడైన అజామిళుడు హరినామ స్మరణతో పవిత్రుడైనాడు. హరినామానికి అంతటి అలౌకిక శక్తి ఉంది. ఆపద సమయంలో ఆర్తితో పిలిచిన ద్రౌపదిని శ్రీకృష్ణుడు పరుగున వచ్చి ఆదుకున్నాడు. నామస్మరణతో భక్తుని ఆది వ్యాధులు నశిస్తాయి. హరికీర్తనే చిత్తశుద్ధికి అత్యావశ్యకం. చిత్తశుద్ధి కోసం నామం కంటే వేరే సాధన లేదు. ఆవు తన దూడను తేనెటీగ తేనెతుట్టెను మరువనట్టు మధురమైన హరికీర్తనను విస్మరించని భక్తులంటే శ్రీహరికి ప్రీతి. తన భక్తులకు అణువంత దుఃఖం కలిగినా శ్రీహరి వెంటనే నివారిస్తాడు. హరికీర్తన పట్ల ప్రీతి కలిగితే ఇతర సాధనాలతో కష్టపడవలసిన పని లేదు. హరినామ సంకీర్తనలో హరిగుణానువర్ణనలో తన్మయులైన వారు ఉద్ధరింపబడతారు. ఒక్క శ్రీహరి నామం నాలుకపై నిరంతరం నిలిస్తే పాతకాల పర్వతాలు నశిస్తాయి. పరమానందం ప్రాప్తిస్తుంది. నిస్వార్థ ప్రేమతో కీర్తన చేస్తే హృదయంలో శ్రీహరి ప్రత్యక్షమవుతాడు. ఇంతకంటే శ్రేష్టమైన సాధన వేరేదీ లేదు. కీర్తన సుఖం చాలా గొప్పది. కీర్తన వలన భగవంతుడు సంప్రీతుడవుతాడు. కీర్తనలతో హరినామంతో అసంఖ్యాకమైన అమాయకులు తరించిపోతారు. ఆ కారణంగా కీర్తన కంటే మహత్తరమైనది వేరేదీ లేదు. కానీ అజ్ఞానులు కీర్తనను ఎందుకు నిందిస్తారు? హరినామం కీర్తనల పట్ల విముఖులైన వారికి స్వప్నంలోనూ సుఖం లభించదు. ఆ మూర్ఖులు కీర్తనలను ద్వేషించి కష్టాల పాలవుతారు. ద్వేషించేవారు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. కలియుగంలో బుద్ధిమంతులు నామకీర్తనలో తన్మయులవుతారు. వారు మహదానందంతో నామాన్ని గౌరవించి ప్రేమగా స్మరిస్తారు. గొప్ప గొప్ప అవతారాలు అలాంటివి. అందులో శ్రీరాముని శ్రీకృష్ణుని చరిత్రలు ఎంతో పవిత్రమైనవి. వారి చరణాలకు నిత్యం వందనం చేయాలి. వారి మహిమను గూర్చి వివరిస్తాను. చరణ ధ్యానం శరణం. ఇతర దేవతల ధ్యానం హరినామం ముందు తృణప్రాయం. ధ్యానం చేసుకునేవానికి హరిచరణాలే శ్రేష్టం. హరిచరణాలను ధ్యానిస్తే కల్పనాది సకల క్లేశాలు నశిస్తాయి. భక్తుల మనోరథాలు ఈడేరి ప్రేమమయుడవుతాడు. హరిచరణాలను ప్రేమతో ధ్యానిస్తే శారీరక వ్యాధులు దూరమవుతాయి. అంతేకాక మనోక్లేశాలు నశిస్తాయి. భక్తుల భవరోగాలు నిర్మూలనమవుతాయి. హే రాజా, భక్తుల విషయ కామనలను దేవుడు తీరుస్తాడా అని నీకు అనిపించవచ్చు. కానీ అలా కాదు. హరికృపతో భక్తుని హృదయంలో విషయాలు నశించి ఆనందంతో తృప్తుడవుతాడు. హరిచరణాల పవిత్రతను గూర్చిన వర్ణన అలౌకికం. భగవంతుని చరణాలపై నుండి వెలువడే గంగ శంకరుని మస్తకంపై అలరారుతుంది. ఆ గంగ వలన ముల్లోకాలలోని సకల తీర్థాలకు తీర్థత్వం ప్రాప్తించింది. ఆ చరణాలను ధ్యానించి భక్తులు పవిత్రులవుతారు. అకస్మాత్తుగా చరణాలను స్పృశించిన పాషాణం కూడా పవిత్రమైంది. శ్రీరామ చరణస్పర్శతో అహల్య ఉద్ధరింపబడింది. ఇక ప్రేమతో శ్రీరామ చరణాలను ధ్యానించిన వారి పవిత్రతను ఎంతని వర్ణించేది? హే రాజా, రావణుడు శత్రుత్వంతో శ్రీరాముని పత్నిని అపహరించినప్పటికీ శ్రీరాముని శరణు వేడిన రావణుని తమ్ముడైన విభీషణునికి తన ఆత్మతత్వాన్నిచ్చాడు. అంతేకాదు, బంగారు లంకకు అధిపతిని గావించి చిరంజీవిని చేశాడు. ఆ కారణంగా హరిచరణాలకు శరణనడం తప్ప
భగవద్భక్తులకు వేరే స్థానం లేదు. తన భక్తులకు దుఃఖం కలిగితే భగవంతుడు క్షణం కూడా సహించలేడు. ప్రహ్లాదుని దుఃఖాన్ని స్వయంగా నివారించాడు. శ్రీకృష్ణావతారంలో దావాగ్నిని మింగి అరణ్యంలోని గోపాలను రక్షించాడు. లాక్షాగృహంలో అగ్నిలో చిక్కుబడిన పాండవులను బిలద్వారం గుండా బయటకు తెచ్చాడు. అలా భగవంతుడు తన శరీరాన్ని అరగదీసి భక్తుల సంకటాలను నివారిస్తాడు. భక్తుల కోసం ఆయన రణరంగంలో అర్జునుడి రథాన్ని తోలాడు. తన చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసిన భక్తులను తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. అలాంటి శరణాగత రక్షకుడు, ప్రేమికుడు జగత్తులో లేడు. ప్రచండమైన భవసాగరాన్ని తరించాలంటే హరిచరణాలే దృఢమైన నౌక. అనన్యంగా శరణు వేడిన భక్తులందరినీ తరింపజేస్తాడు. ఆ మహాపురుషుని చరణాలకు సనకాదులు సద్భావంతో వందనం, ధ్యానం చేస్తారు. ఆ చరణాల అగాధ మహిమను వర్ణించలేక వేదాలు మౌనం వహించాయి. బ్రహ్మదేవుడు, శంకరుడు ఆయనను స్తుతించలేక స్తబ్దులయ్యారు. అలాంటి శ్రీచరణాలకు బ్రహ్మదేవుడు, శంకరుడు కూడా సాష్టాంగ ప్రణామం చేసి స్థవనం చేస్తారు. శ్రీరామ సేవ. శ్రీరాముడు ధర్మనిష్ఠుడు. పితృవాక్య పరిపాలనార్థం మహారాజు వైభవాన్ని త్యజించి ప్రియమైన సీతను వెంటబెట్టుకుని వనవాసానికి వెళ్ళాడు. కారణం, సీత కేవలం భార్య మాత్రమే కాదు, ప్రగాఢ భక్తురాలు కూడా. అందుకని సకల రాజ విలాసాలను త్యజించి రాముని సేవించడానికి అరణ్యానికి వెళ్ళింది. రఘువీరుడికి రాజభవనంలో ఎందరో సేవకులు ఉపచారాలు చేసేవారు. ఆ అందరి సేవలను అరణ్యంలో తానే చేయాలని పవిత్ర హేతువుతో సేవలో పునీతం కావాలని సీత పాదచారి అయి వనవాసానికి వెళ్ళింది. శ్రీరాముని సేవలో ఆమె పొందిన సుఖాన్ని ఏమని వర్ణించను? ఎంత నడిచినా ఆమెకు అణుమాత్రం బాధ కలగలేదు. తల్లిని, పుట్టింటిని కూడా మరిచిపోయి శ్రీరాముని సేవలో మైమరచింది. భక్తుల మనోగతం శ్రీరామునికే ఎరుక, అన్యులకు అది అర్థం కాదు. ఆయన సేవలోని స్వారస్యాన్ని భక్తులు భజనానందంలో తెలుసుకుంటారు. ప్రేమభావంతో తప్ప ఆ భజన సుఖం అన్యులకు తెలియదు. సీత భక్తురాలని శ్రీరామునికి తెలుసు. అందుకని ఆ బంగారు లేడి మాయావని తెలిసే ఆమె కోరిక తీర్చడానికి దాని వెనుక పరుగెత్తాడు. పసివాడి ముచ్చట తీర్చడానికి తల్లి పరుగెత్తినట్లు శ్రీరాముడు తన భక్తుల కామనలు తీర్చడానికి ఆ మృగం వెంట పరుగెడుతూ పాషాణాలను తరింపజేశాడు. ఆ మహాపురుషుని చరణాలను అనన్యభావంతో శరణువేడి దేవతలు ఆయనను కీర్తించసాగారు. కలియుగంలో భక్తజనులు ఆ మహాపురుషుని లీలలను కీర్తించి పరమ పావనులు, నిత్య ముక్తులవుతారు. ఆ ఆనంద రూప తత్వంతో ఏకరూపులవుతారు. అలా కృతయుగం నుండి కలియుగం వరకు శ్రీ హరినామ రూప అవతారాలకు ఆయా యుగాలలోని పురుషులు తమ శ్రేయస్సు కోసం పూజించాలి. ఋషులు ఆయన గొప్పతనాన్ని అభివర్ణించారు. ఈ యుగంలో హరికీర్తన వల్లనే 4 ముక్తులు దాసీలవుతాయి. హరినామ సంకీర్తన. హే రాజా, కలియుగం ధన్యమైనది. అందులో హరికీర్తన, నామస్మరణల వలన సకల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కలియుగంలో పాతకాలు పెరిగిపోతాయి కదా, అప్పుడు కీర్తనలతో పరమార్థాన్ని సాధించడం సాధ్యమా అంటే, దోషాలను విడిచి గుణాలను గ్రహించి లక్ష్యశుద్ధితో హరికీర్తన చేస్తే నిత్య ముక్తుడవుతాడు. చిత్తం శుద్ధమవుతుంది. కలియుగంలో నామంతో మోక్షం లభిస్తుంది. కలియుగంలో నామస్మరణే అత్యుత్తమ సాధనం. కృతయుగంలో శమదమాది సాధన, త్రేతాయుగంలో వేదోక్త యజ్ఞం, ద్వాపరయుగంలో ఆగమోక్త తంత్ర విధానమైన పూజ. ఇవే సాధనలు. అలా 3 యుగాలలో లోకులు పరమ క్లిష్టమైన సాధనలు ఆచరించినా శాంతి లభించలేదు. కలియుగంలో కీర్తనలు ఈ సకల సాధనలను సిగ్గుపడేట్లు చేశాయి. అవి పరమేశ్వరుని ఆడుతూ పాడుతూ వశపరుచుకుంటాయి. ఆలమందలతో ఆటలాడేటప్పుడు గోపబాలుర ప్రేమగానం విని దేవుడు మోహితుడై ఆనందంతో నాట్యం చేసేవాడు. కృష్ణ, కన్నయ్య అని
గోపాలురు ప్రేమతో ముద్దుగా పిలిచే ఆ ప్రేమకు ఘనశ్యాముడు ఆనందించేవాడు. ఆ ఆనందాతిరేకాన్ని చూసి దేవతలు పరమానంద భరితులై విచ్చేసేవారు. అలా కలియుగంలో కీర్తనల వలన పాపరాశి దగ్ధమై భక్తులు ఉద్ధరింపబడతారు. కలియుగం గొప్పదనం ఇదే. నామ సంకీర్తన వలన 4 వర్ణాల వారు ముక్తులవుతారు. స్త్రీ శూద్రులు కూడా తరించిపోతారు. వేదం లోభత్వంతో స్త్రీ శూద్రులను నోరు నొక్కేసి శాశ్వతంగా యజ్ఞయాగాది పూజలకు దూరం చేసింది. వేదం హరి కీర్తనలను పట్టించుకోలేదు. హరినామంతో స్త్రీలు శూద్రులు హరిజనులు తరింపబడతారు. కీర్తనల వలన స్వధర్మం పెరుగుతుంది, పరబ్రహ్మం ప్రాప్తిస్తుంది. కీర్తనల వలన 4 ముక్తులు హరిభక్తులను వరిస్తాయి. కానీ భక్తులు వాటిని ఆపేక్షించరు. అవి దాసీలై భక్తుల పాదాల చెంత వసిస్తాయి. అలా ఉంటుంది కలియుగానుభవం. కీర్తనల కీర్తి అంత గొప్పది. కృత త్రేతా ద్వాపర యుగాలలోనూ నామానికి ఎలాంటి నిషేధాలు లేవు. కానీ కలియుగంలో నామకీర్తనే అసలైన సాధన. జనన మరణ చక్రంలో చిక్కి పరిభ్రమిస్తుండే ప్రాణులు కలియుగంలో కీర్తనల వలన సద్గతి పొందుతాయి. సంసారం అనే కంచెను దాటి శాంతి సుఖానందాలతో పరమానందంలో తన్మయమవుతాయి. అలా నామ జప కీర్తనల వలన ఎంతో లాభం ఉన్నది. దేవతలు మానవులు ఇతర యుగాలలో ఎంత కష్టపడినా పొందలేనిది కలియుగంలో సులభమైంది. అందుకని భాగ్యశాలురు హరి కీర్తనలనే లోభాన్ని ధరిస్తారు. కీర్తనల వలన 4 ముక్తులు భక్తుల చెంతకు చేరుతాయి. కీర్తనలలోని హరినామ ఘోషతో దేవుడు పరమానందం పొందుతాడు. ఆయన వైకుంఠాన్ని విడిచి కీర్తనలు జరిగే ప్రదేశాలకు పరుగు పరుగున వస్తాడు. దేవునికి హరి కీర్తనలంటే ప్రీతి. భక్తుల భక్తిని గాంచి వైకుంఠానికి తిరిగి వెళ్లాలన్న విషయం కూడా మరచిపోతాడు. శ్రీకృష్ణుడున్న చోటుకు వైకుంఠం కదలి వస్తుంది. అలా భక్తులు సాలోక్య ముక్తిని పొందుతారు. నామ కీర్తనల హోరుకు శ్రీహరి భక్తుల చెంతకు పరుగున వస్తాడు. అది సామీప్య ముక్తి. హరి కీర్తనలలో భక్తులకు అది లభ్యమవుతుంది. కీర్తనలతో భగవంతుడు సంతృప్తుడైతే భక్తులకు దర్శనం లభిస్తుంది. భగవంతుని ధ్యానించి భక్తుడు ఆయనకు అంకితమవుతాడు. భక్తుడు ఏ ధ్యానంతో కీర్తన చేస్తాడో ఆ ధ్యానం దృఢమవుతుంది. దేవుని చిహ్నాలన్నీ భక్తునికి లభ్యమవుతాయి. శ్యామసుందర, చతుర్భుజ, పీతాంబరధారి, శంఖచక్రధర అంటూ హరిని కీర్తిస్తే, ఎలుగెత్తి గానం చేస్తే అలాంటి రూపమే హరిభక్తునికి ఏర్పడుతుంది. హరి ఎవరో భక్తుడెవరో లక్ష్మీదేవికి బ్రహ్మదేవునికి కూడా అంతుపట్టదు. పవిత్రమైన ప్రేమభావంతో హరికీర్తన చేస్తే జనార్దనుడు సంప్రీతుడవుతాడు. దేవుడు భక్తుని ఆలింగనం చేసుకుంటాడు. ఆ ఆలింగనం విడిపోదు. చరాచరాలలో అంతర్బాహ్యాలలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. జగత్తులో చూడటానికి వేరే ఏదీ ఉండదు. అలా వృత్తి స్వానందంలో మగ్నమైతే భిన్నత్వ భావం ఉండదు. ఈ అవస్థను సాయుధ్యముక్తి అంటారు. అలాంటి సాయుధ్యముక్తిని పొందిన భక్తుడు తల్లీనమై హరికథ చెప్తే ఆ కథ సర్వప్రాణులకు ప్రియమవుతుంది. ఆ రీతిగా హరి కీర్తనలలో 4 ముక్తులు వశమవుతాయి. కానీ భక్తుడు వాటిని అంగీకరించడు. హరి భజనపైనే ప్రేమ ఉంటుంది. అలా యోగ ధ్యాన తపాది సాధనలను హరికీర్తన అనాథలను గావించింది. కలియుగంలో హరి కీర్తనలతో నామస్మరణతో జడజీవులు ఉద్ధరింపబడతారు. కలియుగంలో 4 ముక్తులు లభిస్తాయి. అందుకని కలియుగంలో కీర్తన భక్తి ప్రధానమైనది. ఆ కారణంగా ఇంద్రాది దేవతలు కూడా కలియుగంలో జన్మించాలని ఆరాటపడతారు. స్వర్గం సుఖస్థానం కాదు, అది విషయాలకు బందికాన. కాబట్టి దేవతలు కూడా కలియుగంలో జన్మించి ప్రేమగా హరి కీర్తన చేస్తారు. కృతాది యుగాలలోని ఉత్తమోత్తములు కూడా కీర్తన పద్ధతిలో భజన చేయడానికి కలియుగంలో జన్మించాలనుకుంటారు. కృతయుగంలో యజ్ఞం చేసి స్వర్గాన్ని పొందిన భాగ్యవంతులు, కృత త్రేతా ద్వాపర యుగాలలోని సిద్ధపురుషులు వీరందరూ కూడా
కలియుగంలో జన్మించాలని తపిస్తారు. ఆ యుగంలోని వారు చతుర్విధ పురుషార్థాలు కీర్తనల వలన ప్రాప్తమవుతాయంటారు. అలాంటిది కలియుగ మహిమ. సృష్టిలో కలియుగం ధన్యం. అట్టి కలియుగంలో జన్మించాలని దేవతలు, నాగులు ఆసక్తిగా ఉంటారు. కలియుగంలో దీన జనోద్ధరణకు నారాయణ నామస్మరణ ప్రముఖమైంది. అది ప్రాపంచిక బంధాలను తెంపివేస్తుంది. హే రాజా, ఆ కారణంగా కలియుగంలో కీర్తనలపై శ్రద్ధ వహించిన వారు తరించిపోతారు. ఈ విషయంలో అనుమానాలకు తావులేదు. కలియుగంలో అనేక రకాల వారు నారాయణోపాసన చేస్తారు. స్త్రీలకు, శూద్రులకు భక్తి మహిమ పెరుగుతుంది. తీర్థస్నానం. విశేషంగా ద్రవిడ దేశంలో భక్తి పెరుగుతుంది. అందులో పేరినిక గన్న తీర్థాలలో ప్రగాఢ భక్తి బహిర్గతమవుతుంది. తామ్రపర్ణి నదీ తీరంలో హరిభక్తి మహిమ అగాధం. కృతమాల నదీ పరిసరాలలో హరిభక్తి ఉల్లాసంగా వసిస్తుంది. పయస్విని నిర్మల జలాలను సేవిస్తే హరిచరణాలలో ప్రవృత్తి కలుగుతుంది. భగవద్భజనలో బుద్ధి స్థిరమవుతుంది. కావేరి నదీ తీరాన్ని గాంచినంతనే కోట్లాది పాపాలు పారిపోతాయి. అక్కడ శ్రీరంగడు ప్రీతితో నివసిస్తాడు. భక్తి సంపత్తి రెండు తీరాలలో ఉల్లాసంగా వసిస్తుంది. ప్రతీచి నదిలో మునిగితే చిత్తశుద్ధి కలిగి భజన తీవ్రగతిన పెరుగుతూ భక్తి పతాకం వైకుంఠం వరకు ఎగురుతుంది. హే రాజాదిరాజా, ఈ 5 నదీ తీర్థాలలో స్నానం చేసి ఆ జలాలను గ్రోలితే భగవద్భజనలో బుద్ధి స్థిరమవుతుంది. ఆ తీర్థాలను దర్శిస్తే కలి మాలిన్యం క్షాళనమవుతుంది. ఆ తీర్థాల దర్శనం, తీర్థ సేవనం, తీర్థ స్నానం ఆచరిస్తే వాసుదేవుని భజన చేయాలన్న ఆకాంక్ష అధికమవుతుంది. అలాంటి భగవద్భక్తుడు 3 రుణాల నుండి ముక్తుడవుతాడు. హరిభక్తుడు సుర, పితరుల, ఋషుల ఆధీనంలో ఉండడు. శరణాగతి. శరణాగతునికి ముకుందుని చరణాలలోనే శరణం. ఆయనను అనన్య భావంతో శరణు వేడితే జనన మరణాల బాధ ఉండదు. వానికి సుర, ఋషి, ఆచార్య, పితృ రుణం ఉండదు. ఆ భక్తుడు భగవద్భజనలో తరించిపోతాడు. హరిచరణాలలో తల్లీనమైన వానిని ఏ రుణాలు బాధించలేవు. పరుసువేది స్పర్శతో ఇనుము తన నల్ల రంగు నుండి ముక్తమైనట్లు, గంగానదిలో స్నానం చేస్తే సకల పాతకాల నుండి ముక్తుడవునట్లు, హరిచరణాలలో వృత్తి స్థిరమైతే భగవద్భక్తుడు ఈ 3 రుణాల నుండి ముక్తుడవుతాడు. సద్భావనతో భగవంతుని సేవిస్తే పితరులందరూ ఉద్ధరింపబడతారు. భగవద్భక్తి ఆనందంలో ఋషీశ్వరులు నిత్య తృప్తులవుతారు. సకల ప్రాణులు సుఖిస్తాయి. పుత్రుడు భక్తుడైతే వాని తల్లిదండ్రులు, ఆప్తులు ఉద్ధరింపబడతారు. సకల దేవతలకు నియంతైన శ్రీహరిని అనన్యభావంతో భజిస్తే దేవరుణం భక్తులను బాధించదు. అనన్యభావంతో హరిని పూజించేవాడు కర్మలకు అధీనం కాడు. కర్మలకు అధిష్టానమైన ఆ శ్రీహరిని శరణంటి ఉంటాడు. అనన్యభావంతో శరణన్న హరిభక్తుడు కర్మలకు, ఇతర దేవతలకు, ప్రాకృత జనులకు దాసుడు కాలేడు. హరిని శరణు వేడినవాడు ఎవరి ఆధీనంలో ఉండడు. కర్మాకర్మలకు అలిప్తుడై 3 రుణాల నుండి నిత్య ముక్తుడై ఉంటాడు. సర్వప్రాణులలో వాసుదేవుడు నిండి ఉన్నాడనేది వాని దృఢ విశ్వాసం. దేహాభిమానాన్ని విడిచి ఇతర దేవతలను భజించడం మానేసి హరిచరణాలను అనన్యభావంతో శరణు వేడిన భక్తుడు కర్మబంధంలో చిక్కుకోడు. అలా అనన్యంగా శరణు వేడితే హరికి ప్రీతిపాత్రుడవుతాడు. హరికి ప్రియమైన భక్తులను కర్మబంధం కలలో కూడా బాధించలేదు. రాజా, భగవద్భక్తుడు నిత్య కర్మల నుండి నిత్య ముక్తుడవుతాడు. అతడు నిషిద్ధ కర్మలను ఆచరిస్తే ఏమవుతుంది అంటే, అటువంటి భగవద్భక్తులకు ప్రాయశ్చిత్తం కూడా ప్రతిబంధకం కాదు. సింహం పిల్ల ఉన్మత్తమైన ఏనుగును చూసినా పారిపోనట్లు హరిభక్తుడు వికర్మలను ఆచరించినా యముడు బాధించలేడు. మహాపాతకుడైనా ఒకసారి హరినామాన్ని స్మరిస్తే యముడు వానికి వందనం చేస్తాడు. ఇక హరికి ప్రియాతిప్రియమైన భక్తుడు వికర్మలను ఆచరించినా యమదండం ఏం చేయగలదు? వేదం విష్ణువు ఆజ్ఞానువర్తి.
వేదం ధర్మాధర్మాలను చెప్పింది. అందుకని భక్తుడు నిషిద్ధ కర్మలను ఆచరించినా వేదాజ్ఞ బాధించలేదు. భక్తుని చేతుల మీదుగా నిషిద్ధాచరణ కల్పాంతంలో కూడా సంభవించదు. దైవయోగం వలన అలా జరిగితే అచ్యుతుని స్మరించి ఆ కర్మ నుండి విముక్తుడవుతాడు. కర్మాకర్మలు వానిని బాధించవు. అలాంటి భాగవత ధర్మం ఏది అని నీవు ప్రశ్నించవచ్చు. అయితే రాజా, ఆ భక్తి మర్మం విను. దేహాభిమానాన్ని విడిచి సకల ప్రాణులలో హరిభక్తి దృఢంగా కలిగిన భక్తుడు కర్మాకర్మలను పాదాల కింద నుజ్జు నుజ్జు చేస్తాడు. ముక్తి తన కేశాలతో ఆయన పాదాలను తుడుస్తుంది. ఆయన కృపాదృష్టి సోకిన వానికి సంసార భయం నశిస్తుంది. అతడు చెప్పిన చోటనే హరిభక్తి నిలబడి ఉంటుంది. అతడు అనుగ్రహిస్తే దేవుడు దీనజనుల హృదయంలో ప్రకటమవుతాడు. శ్రీహరి వాని కర్మలను భస్మం చేస్తాడు. సూర్యోదయం కాగానే చీకటి నశించినట్లు రాముడు ప్రత్యక్షమైతే కర్మాకర్మలు నశిస్తాయి. పరమేశ్వరుని నామ సంకీర్తనే భక్తి. భక్తి చెంత 4 ముక్తులు దాసీలై వసిస్తాయి. భక్తి మహిమ విని రాజు శరీరం రోమాంచితమైంది. నేత్రాల నుండి ఆనందాశ్రువులు కారసాగాయి. ఆయన ఆనందంతో పొంగిపోయాడు. జనకరాజు స్థితిని గూర్చి చెప్పగా నారదుడు పరవశించాడు. ఆ సుఖాతిరేకంలో ఆయన ఈ ఇతిహాసం ముగింపు చెప్పాడు. నారదుడు కథను చెబుతూ ఆనందంతో వసుదేవునకు భక్తి రహస్యాన్ని చెప్పసాగాడు. అలా జయంతి పుత్రుడు విదేహరాజుకు పరమ ప్రీతితో స్వానుభవ పురస్సరంగా భగవంతుని శ్రేష్ఠ భక్తిని చెప్పాడు. ఆయన మాటలు విని జనకరాజు పరమానందం చెందాడు. ఆయన ప్రీతిగా జయంతి పుత్రుని పూజించాడు. శ్రవణంతో సంతృప్తుడైనందున రాజుకు అమితోల్లాసం కలిగి స్వానందంలో ఆయనను పూజించాడు. జయంతి పుత్రుడు అత్యాదరంగా పూజను స్వీకరించాడు. అహల్యపుత్రుడు జనకరాజ పురోహితుడైన శతానందుడు కూడా ఆయనను పూజించాడు. అంతటా ఆ 9 మంది అతి శ్రేష్ఠులైన భగవద్భక్తులు సకల సభాసదులు చూస్తుండగా ఆకాశ మార్గంలో అంతర్ధానమయ్యారు. వారు వర్ణించిన భగవద్భక్తిని ఆచరించి రాజు పరమపదాన్ని పొందాడు. ఆత్మజ్ఞానం ప్రాప్తించింది. దృఢ శ్రద్ధతో భగవద్భక్తిని ఆచరిస్తే విదేహావస్థ ప్రాప్తిస్తుంది. ఆ స్థితిని పొంది జనకరాజు పరమ విశ్రాంతి పొందాడు. హే వసుదేవా, సకల భాగ్యాలు వరుసగా నీ ఇంటికి విచ్చేసి విశ్రాంతిగా క్రీడిస్తాయి. నీవు వసుదేవుడవైనందున నీ కుమారుడైన శ్రీకృష్ణుడు వాసుదేవుడైనాడు. ఆ నామ మహాత్మ్యం వలన లోకులకు సకల దోషాలు నశిస్తాయి. నీవు ఎంత గొప్ప భాగ్యనిధివి. నీవు భాగవత ధర్మ విధిని భక్తిపూర్వకంగా విన్నావు. శ్రద్ధాపూర్వకంగా పరమాత్మ స్వరూపాన్ని శ్రవణం చేసి మనఃపూర్వకంగా ధారణ చెయ్యి. సకల బంధాల నుండి ముక్తుడవై నిజధామాన్ని చేరగలవు. ఆ నిజధామంలో కార్య కారణ భావాలు రెండూ ఉండవు. ఆ పరమపదంలో నిజ సుఖానుభవాన్ని పొంది సుఖరూపుడవుతావు. నీ ఉభయుల కీర్తితో శ్రీమంతుడవన్న యశస్సు లభించింది. నీ కీర్తి ముజ్జగాలకు వ్యాపించింది. పృథ్వీ పరమానందంతో నిండిపోయింది. ఎవరి కోసం యజ్ఞయాగాలు, దానాలు, తపాచరణ, యోగ సాధనలు చేస్తారో వేదాలకు, ఆదిశేషునకు వర్ణించడానికి వీలుపడనట్టి, సనకాదులకు దుర్లభమైనట్టి శ్రీకృష్ణుడి పుత్రుడన్న ప్రేమతో తొడపై ఆడించావు. కలికాలాన్ని శాసించగల, బ్రహ్మాదులను నియంత్రించగల, యముని సంహరించగల, ముల్లోకాలను పాలించగల, సకల భాగ్యాలకు భూషణమైన, సర్వాలంకారాలకు అలంకారమైన, సకల సద్గుణాలకు ఆధారభూతమైన శ్రీకృష్ణుడు పుత్రుడై నీ సర్వాంగాలపై ఆటలాడాడు. పరబ్రహ్మమూర్తి అయిన శ్రీకృష్ణుని ఆదరంతో అవలోకిస్తే దృష్టి పావనమవుతుంది. నేత్రాలు సుఖానుభవాన్ని పొందుతాయి. కృష్ణుని నోటి నుండి వెలువడ్డ శబ్దం వీణులకు సోకగానే కర్ణరంధ్రాలు పవిత్రమవుతాయి. సంతప్తులైన వారిని గంగాజలం శాంతింపచేసినట్లు కృష్ణనామం గానం చేసినా, కృష్ణునితో సంభాషించినా వాణి పావనమవుతుంది. ఎవరి కోసం అనేక యజ్ఞాలు చేయబడతాయో అలాంటి శ్రీకృష్ణుడు నీచెంతనే ఉన్నాడు.
యోగ యాగాదులకు కూడా అలభ్యమైనట్టి శ్రీకృష్ణుడు భోజన సమయంలో లీలగా తన నోటిలోని ఉచ్ఛిష్టాన్ని నీ నోటిలో పెట్టాలని ఆరాటపడుతుంటాడు. త్రివిధ తాపాలను నివారించే ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు నీ నోట్లో ముద్ద పెట్టాడు. నీ వంటి భాగ్యశాలి ముల్లోకాలలో వేరెవరూ లేరు. కృష్ణుని నోటిలోని అవశిష్టాన్ని భుజిస్తే అమృతం కూడా రుచించదు. ఇక ఇతర రసాలు దాని ముందు మాధుర్యంగా ఎలా ఉండగలవు? అనేక రకాల తపస్సు చేసి అత్యంత కష్టాన్ని సహించినా అంతఃకరణం శుద్ధి కాదు. కానీ శ్రీకృష్ణుని ఉచ్ఛిష్టం నీకు అనాయాసంగా ప్రాప్తించింది. శ్రీకృష్ణుని ముద్దాడితే ఆ నోట సువాసనలకు ముక్కులు పవిత్రమవుతాయి. మనసుకు స్వానందం అనుభవం అవుతుంది. ఆసనంపై ఆసీనుడవై ఉండగా చూసి శ్రీకృష్ణుడు పరుగు పరుగున వచ్చి ఆలింగనం చేసుకుని తృప్తిపరుస్తాడు. శ్రీకృష్ణుని స్పర్శతో విషయ వాసనలు నశిస్తాయి, కర్మలు నిష్కర్మలవుతాయి. ప్రేమగా శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుంటే దేహత్వం నశించి నేను నీవు అన్న స్ఫురణ అంతమవుతుంది. నిద్రలో ఇతరులకు గాఢావస్థ కలుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు సద్రూపుడై నీ సాన్నిధ్యంలో ఉంటాడు. యోగులు సర్వకర్మలను కృష్ణార్పణం చేస్తారు. ఆ కర్మలను కృష్ణుడు అంగీకరించాడో లేదో తెలియదు. కానీ నీ కర్మలను తానే స్వీకరిస్తాడు. పుత్రప్రేమ మాధుర్యంలో శ్రీకృష్ణుడు సర్వకర్మలను ఉల్లాసంగా గైకొంటాడు. నీ పవిత్రతను ఏమని వర్ణించను? శ్రీకృష్ణుని పుత్రభావంతో పెంచి యదువంశాన్ని పవిత్రం చేశావు. జగదుద్ధారణ చేశావన్న కీర్తి గడించావు. వసుదేవ పుత్రుడు దేవకీ నందనుడు అన్న నామస్మరణ చేస్తే భవబంధాలు నశిస్తాయి. అలా నీ నామం పవిత్రమైంది. నీవు అనాయాసంగా తరించిపోతావు. ఇందులో వింతేమీ లేదు. శ్రీకృష్ణుని ద్వేషించే శత్రువులు కూడా విరోధ భక్తితో తరించిపోతారు. శిశుపాలుడు, దంతవక్రుడు, పౌండ్రకుడు, శాల్వుడు మొదలైన మహావీరులు శ్రీకృష్ణుడితో శత్రుత్వం వహించి మత్సరంతో ద్వేషంతో ధ్యానించారు. ఘనశ్యాముడు, పీతాంబరధారి, వివిధ అలంకారాలతో నర్తించేవాడు, గదాది ఆయుధాలతో అలంకారాలతో ఉన్న శ్రీకృష్ణుడు శౌర్యంతో ఈ భూమిలో శత్రువులను చూస్తూ నిలబడి ఉండగా వైరభావంతో వారు శ్రీకృష్ణుని వైపు క్రోధంతో చూస్తున్నారు. క్రోధంతో ద్వేషంతో ధ్యానమగ్నులైనందున వారు తద్రూపులైనారు. కంసుడు భయంతో శ్రీకృష్ణుని తదేకంగా ధ్యానించాడు. ఆ భీతి వలన ఆయనకు తింటున్నా, తాగుతున్నా, నిద్రిస్తున్నా, లేచినా అక్కడ ఇక్కడ అంతటా కృష్ణుడే గోచరించాడు. కంసాసురుడు భయం వలన, శిశుపాలాదులు ద్వేషం వలన అనాయాసంగా సాయుధ్యాన్ని చేరారు. అలాంటప్పుడు శ్రద్ధారూపులైన భక్తులు ఎందుకు ముక్తి పొందరు? నీవు ప్రీతితో త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణుడికి హారతి పట్టావు. అందుచేత బ్రహ్మప్రాప్తి సహజంగా లభిస్తుంది. నీ వద్ద పూర్ణ ప్రాప్తి ఉంది. కానీ అది నీకు తెలియదు. శ్రీకృష్ణుని బాలుడని తలచినందున నీకు స్వలాభం చేకూరదు. శ్రీకృష్ణుని నీవు పుత్రుడిగా భావించడం సహజం. పరిపూర్ణ నిర్గుణ పరమాత్మ శ్రీకృష్ణుని రూపంలో అవతరించాడు. ఆయనను నీవు పుత్రుడిగా భావించవద్దు. శ్రీకృష్ణుడు అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన ఈశ్వరునికే ఈశ్వరుడు, సర్వాత్మ, సర్వేశ్వరుడు, యోగులలో యోగశ్రేష్ఠుడు. ఆయన అవికారి, అవినాశి, పరాత్పరుడు, పరమహంస, ఇంద్రియ నియంత, జగన్నివాసి, జగదాత్మ. మాయాత్మకుడైనందున అందరకు మానవ మాతృడిగా భాషిస్తాడు. ఆయన ఐశ్వర్యం నిగూఢం. ఆయన గుణాతీతుడైన త్రిగుణాలలో వ్యాపించి ఉన్నాడు. కాల యవనాది అసురులు, జరాసంధాది మహావీరులు, అధర్మంతో చరించే రాజులు, వారి సేనలు భూమికి భారమైనారు. భూభారాన్ని తగ్గించడానికి, దోషరహితమైన ధర్మాన్ని పెంపొందించడానికి, సాధు సత్పురుషులను రక్షించడానికి అవతరించిన పూర్ణావతారుడైన భగవంతుడు శ్రీకృష్ణుడు. తన భక్తులను రక్షించడానికి, సాధువులకు సుఖాన్ని చేకూర్చడానికి యదువంశంలో అవతరించాడు. అసురులనే గజాలను నిర్జించే మృగరాజు, సజ్జనులనే అరణ్యాలపై వర్షించే ఆనంద మేఘం లాంటి శ్రీకృష్ణుడు నీ కడుపున పూర్ణాంశతో జన్మించాడు. దుస్తరమైన సంసారాన్ని తరింపజేయడానికి దేవతలు, మహర్షులు,
ఎవరి చరిత్రను భక్తితో గానం చేస్తారో, ఎవరి నామస్మరణ చేస్తే భక్తుల కలికాలం నశిస్తుందో ఆ శ్రీకృష్ణుడు నీ ద్వారా ప్రత్యక్షమైనాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మం. ఆయన బాలకుడన్న భావన కలిగి ఉండవద్దు. అలా చేస్తే నీవు సహజంగానే సంసార సాగరాన్ని నుండి తరించిపోతావని శ్రీకృష్ణుని అవతారగాథను నారదుడు వసుదేవునకు బోధించాడు. పరీక్షిత్తు ఇది విని అందరూ ఎంతో విస్మయం చెందారని శుకుడు అన్నాడు. నిమిరాజ జయంతి పుత్రుడైన మునివర్యుల సంవాదం పురాతన ఇతిహాసం. శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ బ్రహ్మ అన్న వృత్తాంతాన్ని నారదుడు మహదానందంగా చెప్పాడు. సుఖమహర్షి ఇలా అన్నాడు: రాజా, శ్రీకృష్ణుడు పరమాత్మ అన్న నారదుని మాటలు విని దేవకీ వసుదేవులు అవాక్కయ్యారు. వారిరువురు మహాభాగ్యశాలురు. అందువలన శ్రీకృష్ణుడు తమ పుత్రుడన్న భావనను విడిచిపెట్టారు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపమన్న భావన వారిలో దృఢం కావడంతో మోహభావం నశించింది. వారి భాగ్యాన్ని ఏమని వర్ణించడు? ఆ నిమి జయంత సంవాదాన్ని నారదుడు వసుదేవునకు చెప్పాడు. జీవ శివులకు భేదం లేదని తెలిపే ఆ కథ పవిత్రం. దాన్ని లక్ష్యశుద్ధితో శ్రవణం చేసేవారి పుణ్యరాశి పెరిగి బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది. ఇందులోని అర్థవంతమైన ఒక్కొక్క శబ్దాన్ని శ్రద్ధగా వింటే చిత్తం శుద్ధమవుతుంది. శ్రోతలకు పరమానంద స్వరూపమైన బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది. ఈ 5వ అధ్యాయం అంటే పరమేశ్వరుని పంచముఖాలు. ఏకాదశ స్కంధంలోని గూఢ జ్ఞానాన్ని వివరించడానికి ధ్వజమెత్తింది. ఇది 5వ అధ్యాయమే కాదు, ఏకాదశ స్కంధానికి పంచప్రాణం. శుద్ధ జ్ఞానాన్ని ఉపదేశించడానికి స్వయంగా తానే వచ్చింది. సుఖ మహర్షి అనే కోకిల పంచమ స్వరంలో గానం చేసింది. ఏకాదశ స్కంధం వసంత ఋతువు. అది భక్తి రూప భ్రమరాల చుట్టూ జుంకారం చేస్తుంటుంది. అంతేకాదు, జ్ఞాన గంభీరులైన భక్తులు రుచి చూడటానికి పంచదారాయుక్తమైన పంచదార అంటే చక్కెర పంపబడింది. ఏకాదశ స్కంధంలోని 5 రకాల చందనం తీసి భక్తులను ఆహ్వానించడానికి గంధాక్షతలు పంపబడ్డాయి. భక్తుల విషయంలో కృపాళువైన భగవంతుడు వివేకులైన భక్తుల కోసం ఈ పల్లకీని పంపించారు. ఈ ఏకాదశ స్కంధం కృష్ణ ఉద్ధవ రూప అర్ధమాత్ర, అర్ధోదయ పర్వకాల మహాయాత్ర. ఆ యాత్ర కోసం ఈ 5వ అధ్యాయం సాధకులను తరలి రండి అని ఎలుగెత్తి పిలుస్తోంది. శ్రీకృష్ణ ఉద్ధవుల కలయికలోని అనేక సుఖాల మేళవింపును చూసి 5వ అధ్యాయం మహోత్సాహంగా చెప్పడానికి ఉవ్విళ్ళూరుతున్నది. శ్రీకృష్ణుడు అహంకారమనే అంధకార కవచాన్ని ఎత్తివేసి తన అభయహస్తంతో ఆత్మజ్ఞానమనే తీర్థాన్నిచ్చి ఉద్ధవుని ముక్తుని చేశాడు. ఆ ముక్తి తీర్థాన్ని గురించిన వింత వార్తను చెప్పడానికి ఈ 5వ అధ్యాయం ముందుకొచ్చి సంసారంలో భ్రాంతులైన వారికి విశ్రాంతినివ్వడానికి త్వరగా రండి అని చెబుతున్నది. ఉద్ధవ శ్రీకృష్ణ మధుర సంభాషణ అంటే కపిల షష్ఠి యోగం. ఆ పర్వకాల విశేషాలను అందించడానికి పంచమాధ్యాయం ఆయత్తమైంది. ఉద్ధవుని భవసాగరాన్ని నుండి తరింపజేయడానికి శ్రీహరి భాగవత రూపంలో ఈ సులభమైన సుగమమైన మెట్టును ఏర్పరచాడు. చూసి అడుగు వేయడానికి ఈ భాగవత ధర్మమనే మెట్టు సులువైనది. అందుకని ఈ మార్గాన్ని చూపించడానికి ఈ పంచమాధ్యాయం స్త్రీ శూద్రులను కేకేసి మరీ ఆహ్వానిస్తున్నది. దీనికి ముందు వివరణ చిత్తాన్ని ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుని మాటలలోని రసానుభూతిని చవి చూడమని ఈ పంచమాధ్యాయం చెబుతున్నది. శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదంలో పరబ్రహ్మానందం వెల్లివిరియగా ఆ ఆనందం కోసం సాధకులు ముముక్షువులు గుంపులుగా అక్కడకు పరుగిడేవారు. నిరాకార పరబ్రహ్మ శ్రీకృష్ణుని రూపంలో సాకారంగా వచ్చాడు. ఆయన స్వరూప సౌందర్యాన్ని, జ్ఞాన గౌరవాన్ని, మనోహర రూప వైభవాన్ని తిలకించడానికి స్వర్గవాసులు ఏతించారు. ఆ దేవతలు చేసే స్తోత్రాలు, దానికి ధీటుగా ఉద్ధవుని వైరాగ్యం, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన బోధతో పరమానందం పొంగి పొరలింది. ఈ రసవత్తరమైన కథను ముందు అధ్యాయంలో చెబుతాను. శ్రోతలు తమకు బోధపడడానికి అర్థం వైపు లక్ష్యముంచాలి. మీరే గాలిపటం తయారు చేసి పైకి ఎగరేయాలి. బాగా పైకెగిరితే మీరే సంతోషించాలి. అలా నా పేరున రచించి
సద్గురువు తానే వక్త అయ్యాడు. ఆ రీతిగా గ్రంథార్థాన్ని తెలిపి తానే శ్రోతల రూపంలో ఆనందిస్తాడు. ఏకత్వంలో ఉండే ఏకనాథుడు, ద్వైత భావం లేని స్నేహితుడు జనార్దనుడు. ముందు గ్రంథంలోని భావాన్ని స్పష్టంగా విశదీకరించారు. ద్వైత భావం లేని ఏకనాథుడు జనార్దనుని శరణు వేడాడు. శ్రోతల చరణాలను పట్టుకుని ముందు కథను చెబుతాడు. ఏకనాథుడు, జనార్దనుడు పేర్లు రెండైనా ఇద్దరి స్వరూపం ఒక్కటేనని తెలుసుకున్నవారు పరమ సుఖాన్ని పొందుతారు. ఏకనాథుడు జనార్దన స్వామిని శరణువేడి ఆయన కృపతో పంచమాధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఇది ఆయన కటాక్షమే, అంటే గురు పరబ్రహ్మ కటాక్షం. 5వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.